మహాభారతాన్ని డేట్ ఫిక్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎవరో దాన్ని ఫిక్స్ చేయలేదు. ఆయన 5561 BCE మహాభారతం జరిగింది. రామాయణం 12,000 BCE. ఆర్కియలాజికలీ సున్నా ఎవిడెన్స్. ధర్మ విచక్షణ, ధర్మాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది, దానిని స్వీకరిద్దాం. దుశ్శాసనుడికి వ్యతిరేకంగా తను వివస్త్ర చేస్తుంటే తన శక్తి అయిపోతున్నప్పుడు ధర్మాన్ని కాపాడుకొని చేతులెత్తేసింది. ధర్మాన్ని కాపాడడానికి కృష్ణుడు వచ్చాడు, ద్రౌపదిని కాపాడడానికి రాలేదు. కృష్ణుడే అతి కిరాతకంగా చనిపోయారు. ఆయనకు బొటనవేలు కట్ అయిన తర్వాత బొట్టు బొట్టు రక్తం రాలుతూ చిత్రహింసలు అనుభవించి చనిపోయారు కృష్ణుడు. భీష్ముడు వసువుగా యుద్ధం చేస్తున్నప్పుడు సుదర్శన చక్రమే కాదు, సుదర్శనం ఇచ్చారు. ఏం దర్శనం ఇచ్చారు? నీ జీవితం అంతా నువ్వు తప్పులు చేసావని చెప్పారు. నీ వ్యక్తిగతమైన ప్రతిజ్ఞ దేశానికంటే గొప్పదా? కళింగ యుద్ధానికంటే ముందరే అశోకుడు బుద్ధుడుగా ఉన్నప్పుడే లక్షలాది మందిని కళింగ యుద్ధంలో చంపాడు. రేపు కళింగ మళ్ళీ కనుక తల ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తలను నరకడానికి మళ్ళీ వస్తాను నేను అని రాసి. రామాయణం ఎప్పుడు జరిగింది అని చెప్పడం చాలా కష్టం. శ్రీలంక, రావణాసుడు లంక ఎవరు చెప్పారు? హనుమంతుల వారు లంకకు వెళ్ళడానికి ఎంత దూరం దుంకారు. రామేశ్వరం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉంది? 2000 సంవత్సరాల ముందర ఆలయాలు అన్న కాన్సెప్టే మనకు ఆదిశంకర్లు వచ్చాక మొదలైంది. బౌద్ధ స్తూపాలు ఉండే, దాని తర్వాత మన ఆలయాలు వచ్చాయి. 2000 years ముందర మనకు ఆర్కియాలజీలో దొరకవు. మనం అందరికీ నమస్కారం. తత్వ లెన్స్కి స్వాగతం. మహాభారత రామాయణాలు మనందరం చదువుకోవాలి అని అనుకుంటూ ఉంటాం, కానీ చదవడానికి సమయం లేదు అనుకుంటాం. అందుకే ఇలాంటి పాడ్కాస్ట్ల ద్వారా, ఇంటర్వ్యూల ద్వారా ఏదో ఒక గంటలో మనకి గెస్ట్లు చెప్పే విషయాలను బట్టి కాస్తైనా తెలుసుకోవాలి అని ప్రయత్నిస్తూ ఉంటాం కదా. అందుకే ఈరోజు మనతో పాటు మహాభారతం గురించి, మహాభారతంలో ఉన్న ఎన్నో విషయాల గురించి తెలియచేయటానికి మామిడి గిరిధర్ గారు ఉన్నారు. పలకరిద్దాం. సార్ నమస్తే. నమస్తే అమ్మ. నమస్తే మీకు, మీ ప్రేక్షకులందరికీ నా నమస్కారాలమ్మా. గిరిధర్ గారు, మొదట మహాభారతంలోకి వెళ్లే ముందు నాదొక ప్రశ్న ఏంటంటే, ఇప్పుడున్న తరాలకి మహాభారత రామాయణాలు తెలుసుకోవాలి అనే ఒక కొత్త ఇంట్రెస్ట్ ఒకటి పుడుతోంది. అసలేముంది ఇందులో అని. 90s కిడ్స్ అలాంటి వాళ్ళకి చిన్నప్పుడు టీవీలో వచ్చినవి తప్పితే తర్వాత మళ్ళీ మేము వదిలేసాం. కానీ ఇప్పుడున్న జనరేషన్కి ఒక కొత్త ఇంట్రెస్ట్ అనేది కలుగుతుంది. దానికి ఏంటి కారణాలు అంటారు? అంటే మీలాంటి వాళ్ళు చెప్పడం ద్వారానా, లేదంటే సినిమాల వల్లనా, దేనివల్ల మళ్ళీ మన సనాతన ధర్మం మీద ఇంట్రెస్ట్ పుడుతుంది? అంటే అమ్మ, మా తరంలో మాకు పుస్తకాలు తప్ప ఇంకేం ఉండేవి కావు. పుస్తకాలే ఉండేవి మాకు. ఎంట్రన్స్ ఇవి మహాభారతం అంటే ఏంటి తెలుసుకోవాలి. 2 సినిమాలు ఉండేవి, ఎస్పెషలీ బ్లాక్ అండ్ వైట్ సినిమాలు. పాండవ వనవాసం అని, ఇటువంటివన్నీ, శ్రీకృష్ణ పాండవ్యం, చాలా సినిమాలు ఉండేవి. కాబట్టి ఈ రెండే మాకు విండోస్, డోర్స్ ఇంటూ మహాభారత అట్లా ఉండేవి మాకు. ఇప్పుడు అలా కాదు. దెర్స్ పెద్ద ఒక సముద్రం లాంటి ఇన్ఫర్మేషన్ ఉంది అక్కడ. సోషల్ మీడియాలో కావచ్చు, మనకు ప్రింట్ మీడియా కావచ్చు, మనకు ఎలక్ట్రానిక్ మీడియా కావచ్చు, సోషల్ మీడియా కావచ్చు, లేదా మనకు వీడియోస్ రూపేణ కావచ్చు, చాలా ఉన్నాయి. మహాభారత సీరియల్ ఆఫ్ కోర్స్ అది ఒక యాంగిల్లో ఉంది. అది కాకుండా కూడా ఇంకా చాలా ఉన్నాయి. అలాగే మనకు ఇండిపెండెంట్ రీసెర్చర్స్ వ్యక్తిగతంగా వాళ్ళు పరిశోధించి చెప్పినవన్నీ కూడా చాలా ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ అమీ గణాత్రా, ఆవిడ ఒక ఐఐటి ప్రొఫెషనల్ ఆవిడ. కానీ ఆవిడ ఏం చేసిందంటే, ఐఐటి అయిపోయిన తర్వాత సంస్కృతం బాగా అధ్యయనం చేసి ఆవిడ మహాభారత అన్రావెల్డ్, రామాయణ అన్రావెల్డ్ అని వాల్యూమ్ 1, వాల్యూమ్ 2 4 పుస్తకాలు రిలీజ్ చేసింది ఆవిడ. అలాగే చాణక్యుడి అర్థశాస్త్రం మీద ఆవిడ బాగా స్టడీ చేసి చాలా క్లాసులు పెట్టింది ఆవిడ. సో సోషల్ మీడియా నిండా ఆవిడ మనకు వీడియోస్ అవన్నీ చూస్తున్నాం మనం. చాలా అద్భుతంగా ఆవిడ, అంటే మోడర్న్ ఈ జనరేషన్ సంబంధించిన వ్యక్తి ఆవిడ. చాలా యంగ్ లేడీ. ఆవిడ ఏం చేసిందంటే, ఒక్కొక్క క్యారెక్టర్ని తీసుకుని ఎలా డిస్టార్షన్ జరిగింది అన్న విషయాలు ఆవిడ చెప్పుకుంటూ వచ్చింది. ఫర్ ఇన్స్టెన్స్ ఉదాహరణకి మనకు ఏకలవ్యుడి సంగతి తీసుకుందాం. ఏకలవ్యుడు ఎవరమ్మా? నీకు అర్థమైన ఏకలవ్యుడు ఎవరు చెప్పు? ఏకలవ్యుడు అడవుల్లో ఒక తెగకి సంబంధించిన వ్యక్తి. అతను రాజులకి నేర్పించే విద్య, ఏదైతే అస్త్రశస్త్ర విద్యలు ఉంటాయో అవి నేర్చుకోవాలి అనుకున్నాడు. కానీ అప్పుడున్న రూల్స్ ప్రకారం, ఇప్పుడు ఆర్మీలో పని చేయకుండా నేను గన్ను వాడతా అంటే దేర్ ఆర్ సర్టెన్ రూల్స్. కానీ అప్పుడున్న రూల్స్ కూడా అలాగే ఉన్నాయి. కాబట్టి నీకు నేర్పించిన ద్రోణాచార్యుడు అని అన్నాడు. కానీ అతని విల్ పవర్తో ఏం చేశాడు? అడవిలో ద్రోణాచార్యుడి విగ్రహం ఒకటి పెట్టుకొని అతనంతటా అతనే నేర్చుకున్నాడు. ఇంకా దాన్ని ఎక్స్టెండ్ చేస్తే కనుక అతను దళితుడో ఎస్టీనో, కాబట్టి బ్రాహ్మణ కులం అన్న ఒక నెపంతో ఉన్నత కులాల వాళ్ళు ఇతన్ని తొక్కేశారు, అతని బొటనవేలు తీసేశారు. రాహుల్ గాంధీ ఈవెన్ పార్లమెంట్ సాక్షి కూడా ఈ స్టేట్మెంట్స్ అని ఇచ్చారు ఆయన. సో ఈ నెరేటివ్ అనేది బిల్డ్ అయిపోయింది. దానికి ఎగ్జాక్ట్ ఆపోజిట్ ఆయన క్యారెక్టర్.
మహారాజన్ ఏకలవ్య అని చెప్పి మహాభారతంలో రాస్తుంది. అతను నిషాద రాజ్యానికి రాజకుమారుడు, శ్రీకృష్ణుడికి కజిన్ బ్రదర్. జరాసంధుడి పక్షాన్ని యుద్ధం చేస్తారు. యాదవులకు జరాసంధుడికి మధ్యలో చాలా వైరం ఉంటుంది. జరాసంధుడి చాలా పెద్ద సామ్రాజ్యం, మగధ సామ్రాజ్యం. యాదవులను ఓడిస్తారు. ఓడిచ్చేసరికి వీళ్ళు అక్కడి నుంచి పలాయనం చెంది మథుర నుంచి ద్వారకకు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ యుద్ధంలో శ్రీకృష్ణుడు స్వయాన ఏకలవ్యుడిని చంపుతాడు. ఏకలవ్యుడు ఇతనికి కజిన్ బ్రదర్. సో అతను దళితుడో లేకపోతే షెడ్యూల్ ట్రైబో అటవీ జాతి ఉన్నటువంటి తెగకు చెందినవాడో కానీ కాదు. అతని బొటనవేలు ఎందుకు తీశారు? ఎందుకంటే కనుక అప్పుడు నమ్మకం ఏంటంటే విద్య గురుముఖగానే నేర్చుకోవాలి. గురువు చెప్పకుండా నేర్చుకుంటే దాన్ని రెస్పాన్సిబుల్గా వాడడం తెలియదు నీకు. ఏకలవ్యుడు కథలో కూడా చెప్తారు కదా, బాణాలేసి కుక్క నోరును మూయిస్తాడు. కాబట్టి అస్త్రాన్ని శస్త్రాన్ని ఎలా వాడాలో, దాన్ని రెస్పాన్సిబుల్గా ఎలా వాడాలో తెలియనటువంటి వ్యక్తి. అందుకే నీ దీనికి అర్హుడు కావు అని చెప్పి ఆయన తీసేశారు. అంతేగాని కులం తక్కువ అని తీయలేదు. రైట్. తర్వాత విద్య ఎందుకు చెప్పలేదు అంటే కనుక నేను ఆల్రెడీ మన కురు మహాసభలో నేను వాళ్ళ ఎంప్లాయీగా ఉన్నాను. వాళ్ళ పిల్లలకి చెప్పమని నాకు ఆర్డర్ ఇచ్చారు. వీళ్ళు కాకుండా నేను బయట చెప్పలేను, ప్రైవేట్ ట్యూషన్లు చెప్పలేను. నేను ఆల్రెడీ ఒక స్కూల్కి ఫిక్స్ అయిపోయాను. కాబట్టి ఇక్కడే నేను టీచర్గా ఉంటాను. కాబట్టి నేను వాళ్ళకి దాటి నేను చెప్పలేను అని చెప్పారు ఆయన. ఇది కులాలకు సంబంధించిందే కాదు, కానీ నెరేటివ్ చూడడం ఎలా బిల్డ్ అయిందో అది ఈవిడ తీసుకొచ్చింది. అమీ గణాత్ర. ఇటువంటిది ప్రతి క్యారెక్టర్ కూడా, ద్రౌపది క్యారెక్టర్ ఏంటి, కుంతి క్యారెక్టర్ ఏంటి, గంధారి క్యారెక్టర్ ఏంటి, కర్ణుడి క్యారెక్టర్ ఏంటి, ఇలా ప్రతి క్యారెక్టరు మహాభారతంలో యాక్చువల్గా వ్యాస భారతంలో ఏముందో దాని ఆధారంగా మనకు పాపులర్ నెరేటివ్లో ఈ క్యారెక్టర్స్ అన్నీ ఎలా అయితే డిస్టార్ట్ అయినాయో, కులాలు మతాలు వాళ్ళకి అంటగట్టి, మతాలు లేవనుకోండి కులాలే అందాం, వీటిని భిన్నంగా ఆవిడ దాన్ని మహాభారత అన్రావెల్డ్ అని ఆవిడ తీసుకొచ్చింది. అంటే నేను ఏం చెప్తున్నానంటే ఈ కరెంట్ జనరేషన్లో క్రిటికల్ అనాలిసిస్ మొదలు పెడుతున్నాం మనం. క్రిటికల్ అనాలిసిస్ మొదలుపెట్టి నిజంగా ఏం చెప్పారు అక్కడ, ఈ వాట్ ఇస్ ద డిస్టార్షన్ అని చూడగలిగినటువంటి తరం మనది. మనకు చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయి. గతంలో మనకు తెలిసేది కాదు. ఎస్పెషల్లీ ఇంగ్లీష్ చదువుకుంటున్న వాళ్ళకి సంస్కృతం గురించి ఏమి తెలిసేది కాదు. సంస్కృత్ సెకండ్ లాంగ్వేజ్ ఉన్నా కానీ కూడా ఇంగ్లీష్ రాస్తే పాస్ అయిపోయేవాడు. కాబట్టి ఎవరికి సంస్కృతం కూడా తెలియదు. అటువంటి పని ఇప్పుడు కరెంట్ జనరేషన్స్ చేస్తున్నారు. విక్రమ్ సంపత్ ఫర్ ఇన్స్టెన్స్, ఆయన సావర్కర్ గారి నుంచి రాయడం కానీ, అంటే చరిత్రను మళ్ళీ తవ్వుతున్నాం మనం. సంజీవ్ సాన్యాల్ లాంటి వాళ్ళు చాలామంది ఈరోజు మనం డిస్టార్ట్ అయినటువంటి చరిత్రను వాళ్ళు బయటికి తీసుకొస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ కళింగ యుద్ధం అయిన తర్వాత మనసు వికలం చెంది అశోకుడు బౌద్ధాన్ని స్వీకరించాడు, ఇంక అప్పటి నుంచి యుద్ధం చేయనని నిర్ణయించాడు అని మనం అందరం విన్నాం చిన్నప్పటి నుంచి. సంజీవ్ సాన్యాల్ యాక్చువల్గా ఆయన ప్రూవ్ చేశారు వాళ్ళ శాసనాల ద్వారానే. కళింగ యుద్ధానికంటే ముందరే అశోకుడు బౌద్ధం స్వీకరించాడు. బుద్ధుడుగా ఉన్నప్పుడే లక్షలాది మందిని కళింగ యుద్ధంలో చంపాడు ఆయన. శాసనంలో కూడా అవును చాలా నేను దుఃఖం చెందాను, ఎంతమంది చనిపోయి చూసి అవన్నీ రాసి మనకు ఆ శాసనం సగం మాత్రమే బ్రిటిష్ వాళ్ళు బయటకు తీసుకొచ్చారు. కింద 2 లైన్స్లో ఏముందంటే, కానీ రేపు కళింగం మళ్ళీ కనుక తల ఎత్తేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తలను నరకడానికి మళ్ళీ వస్తాను నేను అని రాశాడు కింద. ఇది వీళ్ళ నెరేటివ్లో ఫిట్ అవ్వదు కదా. అశోక ద గ్రేట్ అని వీళ్ళు ఫిక్స్ చేశారు. కాబట్టి అతను ఒక సాఫ్ట్, ఒక పీస్ లవింగ్ బుద్ధిస్ట్, ఇలా వాళ్ళ నెరేటివ్ తీసుకురావడం కోసం ఈ లాస్ట్ 2 సెంటెన్స్ కట్ చేశారు. ఆ శాసనం మొత్తం తీసుకొచ్చాడు సంజీవ్ సాన్యాల్ బయటికి. సో అందుకని ఇప్పుడు కరెంట్ జనరేషన్లో పాత లెగసీస్ లేవు మనకి. మన పెద్దవాళ్ళు చెప్పారు దాన్ని క్వశ్చన్ చేయొద్దు అన్నటువంటి పరిస్థితి లేదు. దాన్ని క్వశ్చన్ చేస్తున్నారు, దాన్ని రీసెర్చ్ చేస్తున్నారు, కంటెంట్ బయటికి తీసుకొస్తున్నారు. అందుకని ఈరోజు మహాభారతం లాంటి గ్రంథాల మీద విపరీతమైన చర్చలు జరుగుతున్నాయి, ఎన్నో అంశాలు జరుగుతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ దీని డేటింగ్ ఎప్పుడు జరిగింది అన్న దాని మీద చాలా చర్చలు జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఇక్కడే సార్ ఒక చిన్న డౌట్ ఏంటంటే, మనం రామాయణానికి సంబంధించినవి కొన్ని బయటపడుతున్నారు, ఆర్కియాలజికల్ డిపార్ట్మెంట్ కావచ్చు, రామ్ సేతు కావచ్చు, ఇలా చాలా వరకు డిస్కషన్స్, కొన్ని ప్రూఫ్స్ కూడా తీసుకొస్తున్నారు. కానీ రామాయణం తర్వాత కదా మహాభారతం చదివింది. మరి మహాభారతానికి సంబంధించిన ఆర్కియాలజికల్ ప్రూఫ్స్ కానివ్వండి, రీసెర్చ్ కానివ్వండి, ఏదైనా జరుగుతోందా? అసలు మనకి అప్పటివి ఇప్పుడు ఎందుకు ఇంకా దొరకట్లేదు? బికాస్ దొరికితే ఫస్ట్ మహాభారతానికి సంబంధించిన దొరకాలి. రామాయణం దానికి ముందు జరిగింది కదా. అంటే రామాయణానికి కూడా మన దగ్గర ఎవిడెన్స్ లేదు. రామ్ సేతు ఇది ఒక నెరేటివ్, అగైన్ ఇట్స్ ఆల్ నెరేటివ్. శ్రీలంకలో రామాయణ సర్క్యూట్ పెట్టేశారు వాళ్ళు. నల్ల మట్టి ఉన్న దగ్గర పుష్పక విమానం ఎగురుతున్నప్పుడు ఇక్కడ మసి అయింది అని చూపిస్తున్నారు. ఎక్కడో ఎర్ర మట్టి ఉంటుంది, ఇది రాక్షసులు వానరుల రక్తంతో ఎర్రగా అయింది. ఇలా వాళ్ళు ఒక పెద్ద సర్క్యూట్ పెట్టేశారు. ఇది అశోక వాటిక, ఇక్కడే
సీతమ్మ వారు ఉన్నారు, వాళ్ళు ఒక మొత్తం సర్క్యూట్ పెట్టారు, మన వాళ్ళందరూ వెళ్తున్నారు అక్కడ దర్శనాలకు వెళ్తున్నారు. కానీ దీని మీద ఎవరు కూడాను అఫీషియల్గా ప్రొఫెషనల్గా రీసెర్చ్ ఎవరు చేయలేదు. రామ్ సేతు మీద ఇంతవరకు ఎవరు కూడా అఫీషియల్ రీసెర్చ్ జరగలేదు. ఎవరో నాసా వాడు చెప్పాడు, నాసా ఎందుకు చెప్తుంది? రామాయణం జరిగిందని, తర్వాత మహాభారతం జరిగిందని చాలా పేపర్లు, ఈనాడు లాంటి పేపర్లో రాసేశారు గతంలో. ఎందుకు అది? దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా? నాసా ఆకాశం చూసి ఇక్కడ రాముడు ఉన్నాడా, కృష్ణుడు ఉన్నాడా ఇలా చెప్తారు వాళ్ళు. సో ప్రొఫెషనల్గా జరగలేదు. సో రామాయణం ఎప్పుడు జరిగింది అని చెప్పడం చాలా కష్టం. నమ్మకం అంతా కూడాను నమ్మక ఆధారంగానే వెళ్తున్నాయి. ఇప్పుడు రామేశ్వరం దగ్గర నుంచి ఆయన లంకకు వెళ్ళారు అని ఫిక్స్ అయిపోయారు. సో దాంతో అక్కడ ఆలయం ఉంది, ఇప్పుడు పూజలు చేసుకుంటున్నారు, అన్నీ బాగానే ఉన్నాయి. శ్రీలంక రావణాసుడు లంక అని ఎవరు చెప్పారు? మనం ఫిక్స్ అయ్యాం, దాని పేరు లంక అని వాళ్ళు పెట్టుకున్నారు కాబట్టి. అక్కడ శ్రీలంకలో పైన రావణాసురుడు ఉన్నాడు, అక్కడ స్నానం చేస్తున్నాడు, ఇలా అన్ని చాలా చూస్తుంటాం కదా సార్ మన వీడియోల్లో. కరెక్ట్. ఇవన్నీ ఏంటంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేశారు. సింపుల్ క్వశ్చన్ అడుగుతానమ్మా, హనుమంతుల వారు లంకకు వెళ్ళడానికి ఎంత దూరం దుంకారు ఆయన? ఎంత దూరం దుంకారంటే అది ఎలా చెప్తాం? ఉంది కదా మనకు వాల్మీకి రామాయణంలో ఉంది కదా, ఏదో సహస్ర యోజన ఏదో దుంకారు, ఎన్నో యోజనాలు దుంకారు ఆయన. రామేశ్వరం నుంచి శ్రీలంక ఎంత దూరం ఉంది? 16 కిలోమీటర్లు ఉంది. 16 కిలోమీటర్లు అది సహస్ర యోజన ఎలా అవుతుంది? మధ్యలో ఏదో సొరస వస్తుంది, ఇంకేదో కొండ వస్తుంది, ఇంకా చాలా వస్తాయి. 16 కిలోమీటర్లు ఎలా దాన్ని ఎలా ఫిక్స్ అవుతాం? ఇప్పుడు శ్రీలంకనే రావణాసుడి లంక అని ఫిక్స్ అయిన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అక్కడ కొండ లేదండి, అందుకని కొండ కోసం వెనకాల నాసిక్ దాకా వచ్చారు, నాసిక్ నుంచి దుంకారండి, నాసిక్ నుంచి సహస్రయోజన అయిపోతుందని ఫిక్స్ అయిపోయారు. ఇదేం లాజిక్ ఇది? నాసిక్ దాకా ఎందుకు వెళ్ళాలి? అంతకంటే ఎత్తైన దొడ్డబెట్ట పీక్ ఉంది ఊటీ దగ్గర, అక్కడ నుంచి దుంకుండొచ్చు కదా. కాబట్టి ఈ లాజిక్ అర్థం లేదు, సైంటిఫిక్ రీసెర్చ్ జరగాలి. సరే, ద్వారక అన్నది మనకు మహాభారత కాలంలో ఒక ఐలాండ్ ఉండేది, మనకు దీవి ఉండేది తెలుస్తుంది. అంటే సముద్ర నీటి మట్టం తక్కువ ఉందని అర్థం. మనకు ద్వాపరయుగం అయిపోయేసరికి నీళ్లు, సముద్రం నీళ్లు పెరిగాయి, ద్వాపరయుగం మునిగిపోయింది. సో అదే నీళ్లు మట్టం తగ్గి మనం ఊహించుకున్నామంటే తళైమన్నార్, మనకు ధనుష్కోడి నుంచి తళైమన్నార్ దాకా మీకు ల్యాండ్ ఉంటుంది, ఈ రామ్ సేతు ఉండదు. నీళ్లు తగ్గి ఇప్పుడే శాటిలైట్ నుంచి కనిపిస్తుంది మనకి, హార్డ్లీ ఒక 10 feet కంటే ఎక్కువ డీప్గా లేదు అది. ఆ 10 feet తగ్గించామంటే కనుక మొత్తం ఇట్స్ ల్యాండ్ కనెక్టెడ్ ఏరియా అది. మనకి ఎక్కడ ఉన్నట్లు అది తెలియదు, రీసెర్చ్ చేయాలి, సంబడి హస్ టు డు రీసెర్చ్. అంటే ఇప్పుడు మనం వేరే కంట్రీస్ తీసుకుంటే వాళ్ళ చరిత్రకి సంబంధించి ఇలాంటివి ఏమున్నా కూడా వాళ్ళు చాలా రీసెర్చ్ చేస్తారు. మరి మన భారతదేశం ఇంకా ఎందుకు ఇప్పుడు ఇజంట్ ఇట్ హై టైం? ఎప్పుడో చేయవలసింది. దానికి దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే, మనకు అన్ఫార్చునేట్గా బ్రిటిష్ వాళ్ళు తయారు చేసిన ఆర్కియాలజీ యాక్ట్ ఏదైతే ఉందో ఈ రోజు దాకా దానికి కామా ఫుల్ స్టాప్ కూడా మనం చేంజ్ చేయలేదు. ఆర్కియాలజీ యాక్ట్ని మనం అమెండ్ చేసుకోలేదు. మరైన్ ఆర్కియాలజీ మీద మనం ఫోకస్ పెట్టలేదు. ఆర్కియాలజీ అంటే వేస్ట్ ఆఫ్ టైం అనుకుంటున్నాం మనం. మినిస్ట్రీ నుంచి వచ్చే పైసలు కూడా వాళ్ళ జీతాలకు సరిపోతున్నాయి. ఈ మక్బరాలు, ఈ మస్జిదులు, తర్వాత ఇవి షాదీ ఖానాలు, మొగళ్ళు వాళ్ళు తయారు చేసిన వాటిని మెయింటెనెన్స్లో మనకు పైసలన్నీ ఖర్చు అవుతున్నాయి. రీసెర్చ్ మీద ఎవరు చేయట్లేదు. అడప ఏదో ఒక చిన్న రీసెర్చ్ లేదా బయటపడిందంటే వచ్చేసింది. అక్కడెక్కడో బేట్ ద్వారకా దగ్గర సముద్రంలో ఏదో దొరికిందనగా కృష్ణుడు ద్వారక దొరికిపోయింది. ఇప్పుడు యూట్యూబ్లో వీడియోలు చూసామంటే అక్కడ ఇదే రుక్మిణి అమ్మవారి భవనము, ఇది సత్యభామ వారి భవనము, నీళ్ల కింద వీడియోలు చూపించేస్తారు, కృష్ణుడు విగ్రహం చూడండి కింద పడుంది, అన్నీ ఫుల్ ఫేక్. సో మనకేంటంటే నమ్మకానికి సైంటిఫిక్ టెంపర్కి మధ్యలో పెద్ద గ్యాప్ ఉంది. బహుశా ఐఎమ్ నాట్ అన్ ఎక్స్పర్ట్, బహుశా ఆస్ట్రేలియా కుడ్ బి రావణాస్ లంక మేబీ. ఎందుకంటే నీటి మట్టం తగ్గించామంటే ఇంకా మనకు అండమాన్ ఐలాండ్స్, అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఇంకా చాలా దీవులు పైకి వస్తాయి. సో దట్ ఈస్ లైక్ అన్ ఐలాండ్, లైక్ అ బ్రిడ్జ్. భారతదేశం నుంచి బ్రిడ్జ్ లాగా ఉంటుంది అది. అండమాన్ నికోబార్ ఐలాండ్స్, దాని తర్వాత లేదా మనకు జావా, సుమత్రా, బోర్నియో, ఇవంతా కూడా ఒక సేతులాగా ఉంది. ఆస్ట్రేలియా దాకా ఉంది. ఆస్ట్రేలియన్ అబారిజినల్స్ అని ఎవరైతే పిలుస్తారు, అంటే వైట్ తెల్లజాతి వాళ్ళు అక్కడ వెళ్ళక ముందర ఉన్నటువంటి ఒరిజినల్ ఆస్ట్రేలియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ డిఎన్ఏ మ్యాచెస్ విత్ భారతదేశం. ఇక్కడి నుంచి మైగ్రేట్ అయ్యారు వాళ్ళు. ఓసారి రామాయణం ఇక్కడి నుంచి మైగ్రేషన్ చెప్తూ ఉండొచ్చు మనకు. మైగ్రేషన్లో కొంతమంది మధ్యలో ఆగిపోయారు. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ మనకు జరావా ట్రైబ్ ఉంది, సెంటినల్ ట్రైబ్స్ ఉన్నాయి. వీళ్ళు ఆఫ్రికా నుంచి ఇంత పెద్ద సముద్రంలో అక్కడికి ఏం రాలేదు కదా వాళ్ళు, భారత భూభాగం నుంచే వెళ్ళారు కదా వాళ్ళు. దట్ ఈస్ మైగ్రేషన్ ఆఫ్ దట్. వానరులు అంటే కోతులు కాదు, డిఫరెంట్ ఆల్టర్నేట్ స్పీసీస్ టు హోమో సెపైన్స్. మేబీ హోమో ఎరెక్టస్, మేబీ హోమో హ్యాబిలస్,
జావా మ్యాన్ అని చెప్పి ఒక స్పీసీస్ ఉంది, జావా సుమత్రా బోరియో నుంచి, వాళ్ళందరూ ఇక్కడ నుంచి వెళ్ళిన వాళ్ళే, భారతదేశం నుంచి వెళ్ళిన వాళ్ళే. సో మేబీ ఇట్ ఇస్ టాకింగ్ అబౌట్ దట్ మైగ్రేషన్. మనకు తెలియదు, రీసెర్చ్ జరగాలి, ఒక పాస్టులేషన్ అది. సో మనకి ఏంటంటే మన నమ్మకం, నమ్మే వాళ్ళకి లాభం వస్తుంది, నమ్మకంలో లాభం వస్తుంది. కాబట్టి మనకి ఎక్కడ రీసెర్చ్ జరగలేదు. మహాభారత్ సైట్స్ నేను కనీసం 70-80 నేను స్వయంగా తిరిగాను. ఇవన్నీ కూడాను మనకు చూస్తే కనుక బీబీ లాల్ గారు 1960s ఆయన ఎక్స్కవేట్ చేశారు ఈ సైట్స్ అన్నీ కూడా. ఆయనకు దొరికినటువంటి మెటీరియల్ అంతా కూడా రఫ్లీ 800 BCE, అంటే ఇప్పటి నుంచి 2800 సంవత్సరాల పూర్వం మాత్రమే మెటీరియల్ ఉంది, అంతకంటే ముందర మెటీరియల్ లేదు. మహా అంటే ఆయన కొంత వయసు వచ్చాక, పెద్ద వయసు వచ్చాక బహుశా ఇంకొక 300-400 సంవత్సరాలు ఇంకా ముందర ఉండవచ్చు. 1200 BCE నుంచి 800 BCE మధ్యలో ఉండొచ్చు అని చెప్పారు ఆయన. అంటే ఇప్పటి నుంచి 3000 సంవత్సరాల క్రితం, అంతకుమించి లేదు. ఎస్ఆర్ రావు గారని, డాక్టర్ ఎస్ఆర్ రావు, ఆయన మరైన్ ఆర్కియాలజిస్ట్. ఆయన గుజరాత్ కోస్ట్లో సముద్రంలో సెటిల్మెంట్ ఉంది అని ఆయన కనుక్కున్నారు. అదే ఇప్పుడు మన ద్వారకా అని మనం అనుకుంటున్నాము. మోదీ గారు కూడా అక్కడ వెళ్ళి మనం అది నెమలి పింఛం పెట్టి వచ్చారు, అవన్నీ చూసాం మనం. ఏముంది అక్కడ? జస్ట్ కన్స్ట్రక్ట్ చేసినటువంటి ఏమంటారంటే గోడలు ఉన్నాయి, గోడలన్నీ కొలాప్స్ అయిపోయి ఉన్నాయి, మనుషులు కట్ చేసినటువంటి స్టోన్స్తో ఉన్నవి ఉన్నాయి. పెద్ద పట్టణమేం కాదు, చిన్న సెటిల్మెంట్ అది. దాంట్లో కూడా ఇల్లు లేవు, మనకు ఏమి కన్స్ట్రక్షన్ లేదు, ఒక ఫౌండేషన్స్ మాత్రమే కొన్ని ఉన్నాయి అక్కడ, మించి ఇంకేమీ లేదు. ఏముండేది అక్కడ? పెద్ద పట్టణమేం కాదు. మరి అదే కృష్ణుడి ద్వారకనా కాదా మనకు తెలియదు. కొన్ని ఆర్కియాలజికల్ సైంటిఫిక్ రీసెర్చ్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే, నీటి మట్టం తగ్గినప్పుడు అది యాక్చువల్గా కోస్టే, మన కోస్టల్ సిటీనే అది, అది ఐలాండ్ కాదు. అది ఇక్కడ నుంచి జస్ట్ మన కోస్ట్ నుంచి లెస్ దాన్ ఒక 200-300 మీటర్స్ లోపల ఉంటుంది. అది నీరు తగ్గిందంటే కనుక అది ఇట్స్ జస్ట్ కోస్టల్ టౌన్, దట్స్ నాట్ అన్ ఐలాండ్ అని ఒక పాస్టులేషన్. మనకు అది ప్రాబ్లం. ప్రభుత్వము, ఏ ప్రభుత్వం వచ్చినా కానీ ఆర్కియాలజీ మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయట్లేదు. ఆర్కియాలజీ మీద ఇన్వెస్ట్ చేస్తే దాంట్లో ఏం వస్తుందని స్వీకరించడానికి సిద్ధంగా ఉండాలి. రమానంద్ సాగర్ తీసినట్లో లేదా మనకు బిఆర్ చోప్రా తీసినట్లో అది అక్కడ మహాభారత రామాయణాలు లేవంటే కనుక అది మహాభారత రామాయణాలు జరగలేదు అని మనం చెప్పక్కర్లేదు. అది జరిగింది. జరిగిన దాన్ని కవులు వర్ణించుండొచ్చు. దాన్ని సైంటిఫిక్గా దాన్ని ఎలా స్వీకరించాలో దాన్ని స్వీకరించడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. స్వీకరించినంత మాత్రం దాంట్లో ఉన్నటువంటి ధర్మ సూక్ష్మాలు కానీ, దాంట్లో ఉన్నటువంటి మెసేజింగ్ కానీ ఏమి తక్కువ అవ్వదు. కృష్ణుడు కానీ, రాముడి గొప్పతనం కానీ, వాళ్ళ అవతార శక్తులు కానీ దాన్ని ఎవరు ప్రశ్నించట్లేదు. బట్ సైంటిఫిక్గా దాన్ని స్టడీ చేయాలి, ఎవరు చేయట్లేదు. నేను తిరిగిన ఈ సైట్స్లో అంతా కూడా ఇదే పరిస్థితి. రమారమి 700-800 BCE, దానికంటే ముందర మెటీరియల్ లేదు అక్కడ. భిరాన్నా అని ఒక సైట్ ఉంది, అది ఒక్కటే సైట్ 6500 BCE లో దొరికింది. అది మిగతావన్నీ మొహంజదారో, హరప్ప ఎక్స్కవేషన్స్ ఉన్నాయి. అవి అఫ్ కోర్స్ 3000 BCE నుంచి రఫ్లీ అరౌండ్ 1900 BCE వరకు. BCE అంటే బిఫోర్ కామన్ ఎరా. ఇప్పుడు మనం 2000 CE కామన్ ఎరాలో ఉన్నాము, అంతకంటే ముందర చెప్తున్నాను నేను. కాబట్టి ఆ కట్టడాలలో అప్పుడు ఏంటంటే కాపర్ యుగం ఉండేది, వాళ్ళ అస్త్రాలని కాపర్ ఉండేవి. ఇంత పెద్ద మహాభారత యుద్ధం చేయడానికి వాళ్ళ దగ్గర కాపర్ అస్త్రాలతో వాళ్ళు యుద్ధం చేయలేరు. ఐరన్ కావాలి, ఇనుము కావాలి. ఇనుము అన్నది మనకు చాలా తర్వాత వచ్చింది. రఫ్లీ అది 1800-1900 BCEలో వచ్చింది ఇనుము. మహాభారత యుద్ధం మనం పుస్తకాల్లో చదువుతున్నప్పుడు అందులో ఉంటుంది కదండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సాత్యకి ఒక బాణం వేశాడు. ఆ బాణం ఒక 100 మంది శరీరాల్లోకి చొచ్చుకుపోయింది. ఇలా చాలా ఎక్స్ప్లెనేషన్స్ ఉన్నాయి అందులో. అవన్నీ ఇనుము లేకుండా చేశారా? నా క్వశ్చన్ ఏంటంటే, అప్పుడు ఉన్న ఏదైతే అస్త్రశస్త్రాలు ఉన్నాయి, అణుబాంబులు ఉన్నాయి, ఇప్పుడు బ్రహ్మాస్త్రం వేస్తే 12 సంవత్సరాలు వర్షమే పడదు అని వేదవ్యాసుడు అంటాడు అశ్వత్థామతో. అలాంటిది అంత ఎగ్జాక్ట్ క్యాలిక్యులేషన్స్తో ఉన్న టెక్నాలజీ అప్పుడు ఉంది అంటే ఇనుము లేదా? ఏదో మనం మిస్ అయ్యామా? ఏదైతే ఉందో అక్కడ విజ్ఞానం అదంతా మనం లాస్ట్ డిడ్ వి లూజ్ ఇట్ అని. అంటే 3000 BCEనో 3200 3102 BC అని ఫిక్స్ అయ్యాం కాబట్టి అప్పుడు ఇనుము లేదు కాబట్టి ప్రశ్న పడుతుంది. మహాభారతం బహుశా ఇనుము కనుక్కున్న తర్వాత జరుగుండొచ్చు కదా. మేబీ 1600-700 BC 1700 BCలో జరుగుండొచ్చు కదా. అప్పుడు ఇనుము వచ్చేసింది. కానీ 5000 సంవత్సరాల క్రితం జరిగింది అని ఫిక్స్ అయ్యారు, మీ బుర్రలో ఫిక్స్ అయ్యారు. ఓకే, దానికి ఏమైనా ప్రమాణం ఉందా? మనకి సైంటిఫిక్ రీసెర్చ్, ఆర్కియాలజికల్ రీసెర్చ్ ఏమైనా ఉందా? లేదు. నీలేష్ ఓక్ గారు, నీలకంఠ్ ఓక్,
ఆయన 5561 BCE మహాభారతం జరిగింది అని చెప్తున్నారు. రామాయణం 12,000 BCE అంటున్నారు. ఆర్కియలాజికలీ సున్నా ఎవిడెన్స్, ఏం ఎవిడెన్స్ లేదు. 5561 BCE మొహంజదారో హరప్పా కూడా లేదు. క్రూడ్ రూడిమెంటరీ బేసిక్ ఏవో చిన్న చిన్న గ్రామాలు అవి ఇవి ఉన్నాయి. హంటర్ గ్యాదరర్స్ అని వాళ్ళు ఆర్కియాలజీలో పేరు పెడతారు. అంటే వేటాడేవాళ్ళు లేదా వనంలో ఉన్నటువంటి వస్తువులని తీసుకొని వాళ్ళు తినేవాళ్ళు. అంత మించి ఏమి ఉండేది కాదు. 2000 BCE అంటే ఇప్పటి నుంచి 5,000 సంవత్సరాల క్రితం మొదటిసారి దున్నడం అన్నటువంటి కార్యక్రమం మొదలుపెట్టారు. ప్లవ్వింగ్ అన్న యాక్టివిటీ. అంతకంటే ముందర మనకు ఆర్కియలాజికల్గా ఏం లేదు మన దగ్గర. సో ఇవన్నీ ఏంటంటే దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకోవాలి. ఇవన్నీ కూడా బహుశా మనకు మొహంజదారో హరప్పా అన్నది వైదిక కాలం, తర్వాత వచ్చే మనకి ఇతిహాస పురాణాలు. పురాణాలన్నీ కూడాను కామన్ ఎరా, గుప్తుల కాలంలో వచ్చాయి మెజారిటీ అన్నీ కూడా. ఇతిహాసాలు ఆఫ్ కోర్స్ దానికంటే ముందర ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఆ యాంగిల్లో మనం చూసామంటే కనుక డేట్స్ ఎవరు చెప్పగలరు? ఇప్పుడు 1,00,000 శ్లోకాలు ఉన్నాయి మహాభారతంలో. వ్యాసుల వారు రాసింది 18,000, 22,000 అని 24,000 చాలామంది చెప్తారు. వ్యాసులు రాసింది అంతనే, మిగతావన్నీ తర్వాత వచ్చినాయి. ఉగ్రస్రవ స్రౌతి అని చెప్పేసి ఒక మహర్షి జనమేజయుడికి 1,00,000 శ్లోకాలు వినిపించారు అని చెప్పేసి మనకు మహాభారతంలో చెప్తున్నారు. మహాభారతం కాదు అంటే ఇతిహాసం చెప్తున్నారు. జనమేజయుడికి వైశంపాయనుడు కదండి. వైశంపాయనుడు సారీ మనకు పరీక్షిత్కి చెప్తాడు ఆయన. ఎవరు? ఉగ్రస్రవ స్రౌతి. జనమేజయుడికి సర్పయాగం చేసేటప్పుడు వైశంపాయనుడు చెబుతాడు. ఆ చెప్పింది సూత మహర్షి సౌనకాది మునులకు నైమిసారణ్యంలో చెప్తాడు. కరెక్ట్. పరీక్షిత్తుకి చెప్పేది భాగవతం. 7 రోజులు మాత్రమే. అవును. అంతకంటే ముందరే ఈ మహాభారతాన్ని మొత్తం ఉగ్రస్రవ స్రౌతి అన్న మహర్షి 1,00,000 శ్లోకాలు ఉన్నట్టు ఆయన చెప్పినట్టు మనకు వాళ్ళు చెప్తున్నారు. ఈ 1,00,000 శ్లోకాలు డాక్యుమెంట్ లేదు, రైట్? మనకు అర్లియస్ట్ డాక్యుమెంటేషన్ గుప్తుల కాలంలోనే ఉంది. సమ్ ఫ్రాగ్మెంట్స్ అంటే ఏదో 1-2 ఘటనలు, ఒక తాళపత్రం ఇక్కడో లేదా ఒక చిన్న శాసనం ఇక్కడో, మనకు చాణక్యుడి టైంలో, ఆ చంద్రగుప్తుడి టైంలో ఏదో చిన్న చిన్న ముక్కలు ఉన్నాయి. కంప్లీట్ మహాభారతం మనకు అంతకంటే ముందర లేదు. ఫుల్ మహాభారతం మనకు మహాభారతంగా ఈరోజు మనం ఏదైతే చూస్తున్నాం, జయ అని పిలిచేవాళ్ళు దాన్ని, జయ నుంచి మహాభారతంగా ఉన్నటువంటి గ్రంథము కామన్ ఎరా అంటే గుప్తుల కాలంలో దాన్ని డాక్యుమెంట్ చేశారు. భారతదేశంలో ఓల్డెస్ట్ కంప్లీట్ డాక్యుమెంట్ భండార్కర్ ఇన్స్టిట్యూట్ పూనాలో ఉంది, వాళ్ళ దగ్గర ఉంది. అది ఇట్స్ హార్డ్లీ 2000 years old. 2000 కూడా కాదు, 1700-1800 years old అంతే, అంతకు మించి లేదు అది. అంటే మనకు మరి మహాభారతం ఇప్పుడైనా ఈ కాంట్రవర్సీస్ నేను చెప్పేవని కూడా కాంట్రవర్షియల్ చెప్తున్నాను. కానీ నేను నమ్ముతున్నాను, తప్పకుండా త్రికరణ శుద్ధిగా నమ్ముతున్నాను మహాభారత రామాయణాలు జరిగాయని. బట్ సైన్స్ని ఇగ్నోర్ చేయట్లేదు. మనకు గతంలో ఏముండేదంటే స్మృతి, శృతి. కరెక్ట్, రైట్? గురువు చెప్పేవారు, శిష్యులు దాన్ని ధారణ చేసుకుని మళ్ళీ వచ్చే తరానికి పాస్ ఆన్ చేసేవారు. లిఖిత పూర్వకంగా ఉండేది కాదు. మనకు లిపి లేదు. లిపి ఫస్ట్ అశోకుడి కాలంలోనో ఆ టైంలో మనకు ఫస్ట్ లిపి మనం చూస్తున్నాం. పాలి భాష అని, ప్రకృతం, ఇవన్నీ వచ్చినాయి. సో ఇవన్నీ కూడా తర్వాత వచ్చినాయి మనకి. అంతకంటే ముందు లిపి లేదు. మరి లిపి లేదా అంటే చాలామంది బహుశా అది అంటే మనకు ఇప్పుడే అంటే ఇప్పుడు లిపి లేదు అనగానే ఫస్ట్ మన వ్యూవర్స్కి వచ్చే క్వశ్చన్ ఏంటంటే మరి గణేశుడు ఏ భాషలో రాశాడు? సో మనం అది ఫిక్స్ అయ్యాం కాబట్టి, గణపతి దాన్ని ఆయన రాశాడు అని మనం ఒకటి ఫిక్స్ అయ్యాం కాబట్టి దానికి ఏదో లిపి ఉండాలి కదా అని ఫిక్స్ అయ్యాం. లిపి ఉంటే మనకి ఎక్కడి నుంచి రావాలి? దైవలిపి ఉండదా? దేవలిపి అని అంటారు. ఎక్కడుంది? మనకేం లేదు కదా. అంటే మనం ఇప్పుడు నిజంగా కొన్ని 5,000 సంవత్సరాల క్రితం జరిగింది అంటే మరి అదంతా పోయి ఉండాలి కదా. ఎక్కడుంది అది? మొహంజదారో హరప్పాలో ఇంత అద్భుతమైనటువంటి అర్బన్ సివిలైజేషన్ ఉంది. డ్రైనేజ్కి సపరేటు, తర్వాత వాటర్ సప్లైకి సపరేటు, రోడ్లు పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉన్నాయి, నార్త్ ఈస్ట్, వెస్ట్, సౌత్. దాని కన్స్ట్రక్షన్ కూడా మ్యానుఫ్యాక్చరింగ్ చేసేటువంటి వ్యక్తులు వేరే దగ్గర, దాని అడ్మినిస్ట్రేటివ్స్ వేరే దగ్గర, చాలా పర్ఫెక్ట్ టౌన్ ప్లానింగ్తో చేశారు. నీళ్లు ఫ్లడ్స్ వస్తే కనుక దాన్ని ఎలా కంట్రోల్ చేయాలో చేశారు. అంటే ఎంత మ్యాథమెటిక్స్ తెలిసి ఉండాలి వాళ్ళకి, ఎంత టెక్నాలజీ ఉండాలి వాళ్ళ దగ్గర. టెక్నాలజీ ఉంది, చేశారు, కానీ ఎక్కడ రిటర్న్ లేదు. ఈవెన్ ఈ రోజు దాకా మొహంజదారో హరప్పాలో ఉన్నటువంటి ఆ సింబల్స్ని ఎవరు డైసఫర్ చేయలేదు. మేము చేసాం అని చెప్తున్నారు. కళ్యాణ్ రామన్ గారు ఒక ఆయన ఉన్నారు, డాక్టర్ కళ్యాణ్ రామన్. ఆయన ఏం చెప్తున్నారంటే ఇవి ట్రేడ్ సింబల్స్ అంటున్నారు. ఆయన వ్యాపారం చేసుకోవడానికి దాని ఐడెంటిఫికేషన్ పెట్టుకున్నారని ఆయన చెప్తున్నారు. ఇంకొకరు మనకు యజ్ఞదేవం అని చెప్పేసి ఒక ఆయన వచ్చేసి లేదు ఇది సంస్కృతం అని చెప్పి ఆయన డైసఫర్ చేస్తున్నారు. దాన్ని చాలామంది ఛాలెంజ్ చేస్తున్నారు. సో అది ఇంకా తేలలేదు, అది ఏంటి మనకు తెలియలేదు. కానీ దాంట్లో ఉన్నది చాలా తక్కువ ఆల్ఫాబెట్స్ ఉన్నాయి.
దీంతో మొత్తం గ్రంథం రాసేంత పరిస్థితి లేదు మనకి. ఫస్ట్ మనకు ఏదైతే లిపి అన్నది మనం చూస్తున్నామో అశోక టైం నుంచి మనం చూసాం. అంతకంటే ముందర లిపి లేదు. ఉండిండొచ్చేమో మనకు తెలియదు. ఈ రోజు దాకైతే ఎవిడెన్స్ లేదు. రైట్, దాన్ని రికార్డ్ చేశారు. గణపతి ఆయన చెప్పినవన్నీ ధారణ చేసి తర్వాత పాస్ ఆన్ చేశారు. మనకు స్మృతి శృతియే కాబట్టి స్మృతి టు మెమరైజ్, శృతి చెప్పడం, దాంతో ఆ ట్రెడిషన్ అలా ఫాలో అయింది. లిఖితపూర్వంగా రాస్తే దాని డిస్టార్షన్స్ వస్తాయని వాళ్ళు అనుకున్నారు. అప్పుడు యథాతథంగా గురువు చెప్పింది శిష్యుడు దాన్ని ధారణ చేసి పాస్ ఆన్ చేసే దాంట్లో 100% ప్యూరిటీ ఉంటుంది. రాసామంటే దాన్ని భిన్నంగా మనం దాన్ని ప్రొనౌన్స్ చేయడము దాన్ని విపరీతంగా ఉంటుంది అని. ఫర్ ఇన్స్టెన్స్ మనకు పురుష అన్న పదం ఒకటి ఉంది మనకి. పురుషస్వ విద్మస్వ సహస్రదేవ ఏదో మంత్రాలు ఉన్నాయి మనకి. నార్త్లో వెళ్తే పురుష అని వాళ్ళు పూఖా అని పిలుస్తారు, పూఖా అని పిలుస్తారు. మనం పూషా అంటాం. మనం షా ఖా అయిపోయింది అక్కడ. సో ప్రొనౌన్సియేషన్లో ఎంత తేడాలు వచ్చేసినాయి. రైట్, మనం వాళ్ళ మంత్రాలు చదివితే అవన్నీ అలాగే ఉంటాయి. కానీ అది గురువు చెప్పింది ఏది ఉందో వీళ్ళు ధారణ చేస్తుంటే కానీ పుస్తకాలు చదవకుండా బహుశా ఆయన ఏం చెప్పారో అదే ఫాలో అవుతాం మనం. అందుకనే మన గోదావరి జిల్లాలో ఎస్పెషల్లీ అమరాపురంలో ఈ పరంపర నడుస్తుంది. వేదాలని అప్పుడు 5,000 సంవత్సరాల క్రితం ఎప్పుడు చెప్పారో మనకు తెలియదు. దాన్ని అలాగే ధారణ చేసుకుంటూ ఇప్పుడు కూడా దాన్ని మెయింటైన్ చేస్తున్నటువంటి ఘనాపాటీలు ప్రపంచవ్యాప్తంగా ఒక అమలాపురం గోదావరి జిల్లాలో దొరుకుతారు మనకి. వాళ్ళు దాన్ని ప్యూరెస్ట్ ఫామ్లో రిటైన్ చేశారు. గ్రంథాలు రాసుకున్నారంటే వాళ్ళు ఇప్పుడు రాసుకొని ఉండొచ్చు, కానీ గురువు వాళ్ళని ధారణ చేయించేవాడు. అందుకనే ఘనం చెప్పేవాళ్ళు. ఒక్కొక్క మంత్రాన్ని వాళ్ళు దాన్ని కాచి వడబోసి తాగేసేవాళ్ళు లిటరల్గా. గణానాం త్వా గణపతి గుం అని ఒక మంత్రం ఉందంటే గణానాం అవుతారు, నాం త్వా నాం త్వా నా తీసేస్తారు. అలా ఒక్కొక్క పదం తీసేసి దాన్ని మళ్ళీ పొడిగించుకుంటూ వెళ్తారు. అలా 2 పదాలు తీసేసి మళ్ళీ చెప్తారు. ఘనం అన్నది చాలా అద్భుతమైనటువంటి ప్రక్రియ. వన్ ఆఫ్ ద బెస్ట్ వే టు రిమెంబర్ సంథింగ్. అది ధారణ చేశారు వాళ్ళు. కాబట్టి మనకు డిఫరెంట్ మెథడాలజీస్ మనం వాడాం. వెస్ట్ మాడినట్టు మనం దాని మీద ఫోకస్ చేయలేదు. ఇప్పుడు న్యూక్లియర్ బాంబుకి సంబంధించిన రాసి పెడితే ఏమవుతుంది, ఎవడో కాపీ చేసి దాన్ని వాడుకుంటాడు కదా. కానీ కొన్ని చెప్పలేదు. అందుకని ఇప్పుడు నువ్వు అన్నావమ్మా, అప్పుడు ఉన్నటువంటి అస్త్రాల గురించి చెప్పావు. అయన్ ఉండింది. మహాభారత యుద్ధం అప్పుడు అయన్ వచ్చేసింది. అయన్ ఉంది, చారియట్స్ ఉన్నాయి, ఇవన్నీ వచ్చేసాయి. ఇవన్నీ కూడాను బహుశా ఎనీథింగ్ బిట్వీన్ 2000 BCE to 1500 BCE మధ్యలో జరిగి ఉండాలి. రైట్, సో మోస్ట్ లైక్లీ టెక్నాలజీ పరంగా చూస్తే అలా జరిగితే ఇప్పటికి బయటపడి ఉండాలి. బయటపడడానికి మనకు రీసెర్చ్ జరగాలి. ఇప్పటి వరకు మనకు వచ్చింది 1000 to 1200 BCE వరకు వెళ్ళాం మనం. అంతకుమించి మనకు మెటీరియల్ దొరకలేదు. మనకు రాఖీ గడిలో కొంత DNA దొరికింది. అలాగే మనకు కొంత పాతకాలం దొరికాయి. అలాగే మనకు సనౌలిలో యాక్చువల్గా ఇవి దొరికాయి, మనకు అస్త్రాలు దొరికాయి. గుర్రం నడిపించే చారియట్ దొరికింది. కానీ అది ఒక్కటే దగ్గర దొరికింది, ఎక్కడ దొరకలేదు. సో అందుకని ఇవన్నీ కూడా ఇంకా రీసెర్చ్ చాలా చేయాలి మనం. తర్వాత విషయం ఏంటంటే దీంట్లో ఒక్క సైన్స్ పట్టుకొని ఒక అస్ట్రానమీ అని పట్టుకొని మనం దీన్ని డేట్ ఫిక్స్ చేయడం చాలా కష్టం. మల్టిపుల్ సైన్సెస్ ఆధారంగా మనం దీన్ని చూడాలి. నీలేష్ ఓకే ఏమంటున్నారంటే నేను 1,00,000 శ్లోకాల్లో ఉన్నటువంటి ఆస్ట్రోనామికల్ పాయింట్స్ అన్నిటినీ నేను క్రోడీకరించి ఈ డేట్ చెప్తున్నాను అని ఆయన చెప్తున్నారు. ఇందాక మనం అనుకున్నట్టు వ్యాసుడు చెప్పింది బహుశా 18,000 24,000 శ్లోకాలు ఆయన చెప్పారు. తర్వాత ఉగ్రశ్రవ సౌతి, తర్వాత మనకు వైశంపాయనుడు, వీళ్ళు చెప్పినవన్నీ తర్వాత వచ్చినాయి. తర్వాత ఎంతమంది కవులు దాంట్లో ఏమి ఇంటర్ప్రిటేట్ చేశారో మనకు తెలియదు. కాబట్టి వాళ్ళ దేశకాల పరిస్థితుల ఆధారంగా వాళ్ళు ఏం చెప్పారో, అప్పుడు భౌగోళిక చిత్రాలు ఎలా ఉన్నాయో మనకు తెలియదు. సో అందుకని కాంట్రడిక్టరీ స్టేట్మెంట్స్ ఉండొచ్చు దాంట్లో. డెఫినెట్గా ఉంటాయి. కాబట్టి నా పర్సనల్ వ్యూ ఏంటంటే మహాభారతాన్ని డేట్ ఫిక్స్ చేయడం అనేది ఇంపాసిబుల్. ఎవరో దాన్ని ఫిక్స్ చేయలేరు. ఎందుకంటే ఆ 1,00,000 శ్లోకాల ఆధారంగా మీరు చేశారంటే జరగదు. కానీ మనకు ఇతరత్ర సైన్సెస్, ఆర్కియాలజీ కానీ, మనకు ఆస్ట్రానమీ కానీ, లేదా మనకు పేలియంటాలజీ కానీ, లేదా మనకు పేలియో ఆర్కియాలజీ అని ఒకటి ఉంది. ఇప్పుడు సరస్వతి నదిలో ఉన్నటువంటి పోలన్ను, అక్కడ నది ఇప్పుడు లేదు, కానీ అక్కడ ఉన్నటువంటి ఋగ్వేదంలో చెప్పినటువంటి వాళ్ళు రీసెర్చ్ చేస్తున్నారు. ఎలక్ట్రోలూమినెసెన్స్ ఆధారంగా చేస్తున్నారు. ఇటువంటి మల్టిపుల్ స్ట్రీమ్స్ ఆధారంగా చూస్తే కనుక బహుశా 1500 BCE 1700 BCE ఆ ప్రాంతంలో జరిగి ఉండొచ్చు. దాన్ని కవులు బహుశా దాన్ని కొంత ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంత తీసుకెళ్లారు. ఇతిహాసం అన్నది ఇట్స్ నాట్ అ క్రోనాలజీ. ధర్మ సూత్రాలు, ధర్మ సంక్షోభము, ధర్మ విచక్షణ, దానికి సంబంధించిన నెరేటివ్ అది. కాబట్టి వాళ్ళు పెద్దగా దీని టైమ్ లైన్స్ దీనికి పెద్దగా వాళ్ళు పెద్దపీట వేయలేదు. అక్కడ మహాభారతంలో ఉన్న ప్రతి క్యారెక్టర్ మన జీవితంలో ఎక్కడో మనకు తారసపడతారు.
మన జీవితంలో తారసపడే వ్యక్తులు అంటే మహాభారతంలో ఉన్న క్యారెక్టర్ మించి మనకు ఎవరు తారసపడరు. ప్రతి అంశంలో ఏదో క్యారెక్టర్ మనకు మహాభారతంలో ఫిట్ అవుతుంది. కాబట్టి అది ఇచ్చి వెళ్ళారు మనకి, ఆ సంపద ఇచ్చారు మనకి. కాబట్టి దాని బ్యూటీని అలాగే యాక్సెప్ట్ చేద్దాం. అక్కడ ఉన్నటువంటి ఆ ధర్మ విచక్షణ, ధర్మాన్ని ఎలా మనం అర్థం చేసుకోవాలి, శ్రీకృష్ణ పరమాత్ముడు చెప్పింది, దానిని స్వీకరిద్దాం. దీంట్లో వెళితే కనుక దీనికి ఎవరికి లాభం లేదు. ఎప్పుడు 5,000 సంవత్సరాల ముందే జరిగిందా, 3,000 సంవత్సరాల ముందు జరిగిందా, దానివల్ల ఏం లాభం, మనకి ఏం లాభం లేదు దాంట్లో. అందుకని సైన్స్గానే ఉండనిద్దాం, అది ఎలా వస్తే దాన్ని అలాగే స్వీకరిద్దాం. కానీ దీంట్లో ఉన్నటువంటి సారాంశాన్ని స్వీకరించే పద్ధతి మనం అవలంబించాలి. సారాంశం దగ్గరికి వస్తే మహాభారతం అనగానే చాలామంది ఫస్ట్ మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం జరిగింది, దుర్యోధనుడు, పాండవులు, కర్ణుడు మంచివాడా చెడ్డవాడా ఈ డిబేట్లోనే ఉంటారు. కానీ ఒక్కసారి ఇన్డెప్త్కి వెళితే పాండవులు అరణ్యవాసంలో ఉన్నప్పుడు అసలు అది కూడా ఎందుకు, విదురుడు ఫస్ట్ టైం పాండవులందరూ పాండురాజు చనిపోయిన తర్వాత మనకి రాజ్యంలోకి వచ్చిన తర్వాత ఉంటున్నప్పుడు భీముడిని చంపేయాలని దుర్యోధనుడు ప్లాట్ చేసిన తర్వాత భీముడు ఇంటికి వచ్చేస్తాడు. పాండవులందరూ బాధపడుతూ ఉంటే కుంతి విదురుడు వచ్చి చెప్తాడు, మీరు ఈ విషయాన్ని బయటకి చెప్పకండి, జాగ్రత్తగా ఉండండి అంది. అక్కడి నుండే లైఫ్ లెసన్స్ మొదలవుతాయి. ఇక ఆ తర్వాత అరణ్యవాసంలో ఎంతోమంది ఋషులు వచ్చి ఎన్నో గొప్ప గొప్ప కథలు చెప్తారు. అవన్నీ మనం ఇప్పుడు నిజంగా తెలుసుకుంటే అవి లైఫ్ లెసన్సే. ఒక అరణ్యవాసం ఫర్ ఎగ్జాంపుల్ మనకే లైఫ్లో ఒక బ్యాడ్ స్టేజ్ వచ్చింది, అప్పుడు అరణ్యవాసంలో పాండవులు ఉన్నట్టు కామ్గానే ఉండాలి. లేదంటే లైఫ్ లాంగ్ ఏదో ఒక పెద్ద మిస్టేక్ జరుగుతుంది, మనం దాని గురించి బాధపడతాం. సో ఇలాంటి లెసన్స్ అన్నీ ఎందుకు బయటకు రావట్లేదు? అది మన దౌర్భాగ్యమైన విషయం. మనం ఫస్ట్ మహాభారతం చదవట్లేదు, క్విక్ ఫిక్స్ కావాలి. మీలాంటి యాప్స్ చూసేస్తే అయిపోయింది, మాకు మహాభారతం అంతా తెలిసిపోయింది, ఫిక్స్ అయిపోయాం మనం. లేదా ఏదో రమానంద్ సాగర్దో లేదా బిఆర్ చోప్రా చూస్తే అయిపోయింది. మీరు చేసే ప్రయత్నం అంతా వాళ్ళని మహాభారత రామాయణాలు చదవమని మీరు ప్రోత్సహించడానికి చేస్తున్నారు. మీరు ఇస్తున్నటువంటి బిట్స్ ఏవైతే ఉన్నాయో అది మీ దృక్పథం, మీ దృక్కోణం, మీ ఐడియా, దాన్ని మీరు ఎలా అర్థం చేసుకున్నారో చెప్తున్నారు. లేదు మేము పుస్తకంలో ఉన్నది కేవలం వాయిస్ లో ఇస్తున్నాం. కరెక్ట్. దాన్ని ఒకటే ఇన్సిడెంట్ని ఒక్కొక్క గురువు ఒకలా ఇంటర్ప్రెట్ చేస్తారు, ఇంటర్ప్రిటేషన్స్. కాబట్టి దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి అన్నది లిటరరీ ట్రాన్స్లేషన్, లిటరరీ ప్రజెంటేషన్లో మనకు రాదు. అది ఇది అర్థం చేసుకోవాలి. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఇన్సిడెంట్ తీసుకుందాం, ద్రౌపది వస్త్రాపహరణం తీసుకుందాం. ద్రౌపది కష్టపడింది, దుశ్శాసనుడికి వ్యతిరేకంగా తను వివస్త్ర చేస్తుంటే తను చాలా కష్టపడింది, తను ఆపే ప్రయత్నం చేసింది. తన శక్తి అయిపోతున్నప్పుడు ఒక పర్టికులర్ క్షణంలో శ్రీకృష్ణుడు వచ్చి ఆవిడని కాపాడారు. అది తెలుసు మనకి. ఏ పని చేస్తే ద్రౌపది, ఏ పని చేస్తే కృష్ణుడు వచ్చాడు, అంతకంటే ముందు రాలేదు ఆయన. ఎందుకు వచ్చాడు ఆయన, ఏ క్షణంలో వచ్చాడు? మీరు గ్రంథం చదివిన ట్రాన్స్లేషన్ చెప్తున్నారు కదా, వాట్ ఈస్ యువర్ ఇంటర్ప్రిటేషన్? నేను ఆర్ వాట్ ఎవర్, మీకు అర్థమైంది, మీరు ఏం చెప్తున్నారో చెప్పండి. ఆవిడ ఏం చేస్తే కృష్ణుడు వచ్చాడు, ఎందుకు అంతకంటే ముందు రాలేదు? ఓకే, నాకు తెలిసినదైతే ఆవిడ మనసులో చాలా కృషించిపోయి, కృష్ణ నీవు నాకు అన్నవి కదా, అన్న ఈ సిట్యువేషన్లో కాకపోతే ఇంకెప్పుడు నువ్వు రావాలి, ఇక్కడ నాకు అన్యాయం జరుగుతుంది అని ఒక బాధతో మనసులో అర్థిస్తుంది. అప్పుడు కృష్ణుడు వస్తాడు. కరెక్ట్. అది ఒక వే ఆఫ్ అండర్స్టాండింగ్. ఇంకో వే ఆఫ్ అండర్స్టాండింగ్ అంటే అన్యథా శరణం నాస్తి త్వమేవ శరణం మమ. ఇంకా నేనేమీ లేదు, నువ్వు నీ సరెండర్ అవుతున్నాను, నాకు అన్యాయం చేస్తావా, నాకు అవమానం చేస్తావా, లేదా నన్ను కాపాడతావా, నువ్వే నిర్ణయించు అని చెప్పి ఆవిడ చేతులు ఎత్తేసిన తర్వాత శ్రీకృష్ణుడు వచ్చాడు అని చెప్తున్నారు. అంటే శ్రీకృష్ణుడు ఒక పార్షాలిటీ ఉన్నటువంటి దేవుడు అవుతాడు. ఆ జీవి కర్మలో అవమానం జరగాలి అని ఉంటే ఆ రూల్ పెట్టిందే పరమాత్మ, మళ్ళీ ఆయన ఎందుకు వచ్చి కాపాడతాడేమని? అంటే పరమేశ్వరుని కోరిన వాళ్ళని, భగవంతుని కోరిన వాళ్ళకి మాత్రమే వచ్చి సాయం చేస్తున్నాడు, ఆయన దేవుడు ఎందుకు అవుతాడు? ప్రశ్న పుడుతుంది కదా. ఒక ఇంటర్ప్రిటేషన్, ఒక అంటే తపశక్తి ఉన్నటువంటి ఒక మహానుభావుడు చెప్పినట్టు ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే, శ్రీకృష్ణ అవతారం ఎత్తిందే ధర్మాన్ని రక్షించడానికి కోసం. ద్రౌపది ఏం చెప్పిందంట, నా కర్మానుసారం ఏం జరుగుతుందో జరుగుతుంది, నేను పతివ్రతని, నన్ను ఇక్కడ నగ్నంగా నిలబెట్టినా కానీ కూడా నా పాతివ్రత్యంలో దోషంలో ఉండదు. కానీ ఒక దేశపు రాణి, ఒక స్త్రీ భరి సభలో ఇటువంటి అవమానం కనుక జరిగితే ఈ దేశంలో ధర్మం బతుకుతుందా? వీలైతే ధర్మాన్ని కాపాడుకొని చేతులెత్తేసింది.
ధర్మాన్ని కాపాడడానికి కృష్ణుడు వచ్చాడు, ద్రౌపదిని కాపాడడానికి రాలేదు. ఆవిడని వివస్త్రణ చేస్తే ధర్మం ఈ దేశంలో నిలబడదు కాబట్టి ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు. ధర్మాన్ని కోసమే పనిచేశాడు కృష్ణుడు, ధర్మాన్ని కాపాడడానికి వచ్చాట. ఆవిడ కర్మనేం తీసేలా, రూలే. కానీ ఆయన ఏం చేశాడు, దాన్ని చిన్న అమెండ్మెంట్ చేశాడు, ఆయన చీర లెంత్ పెంచాడు ఆయన, అంతే. రైట్, కర్మ తీసేలా ఆయన, కానీ ధర్మాన్ని కాపాడాను, ధర్మాన్ని కాపాడడానికి వచ్చాడు ఆయన. అభిమన్యుడు సొంత మేనలుడు చచ్చిపోతుంటే ఆయన ఏం చేయలేదు తెలుసు కదా, తీసుకెళ్ళిపోయాడు. ఘటోద్గజుడిని ఆయన చంపించాడు కృష్ణుడు దగ్గర ఉండి. మరి వాళ్ళని కాపాడలేదు, ఎందుకు కాపాడలేదు ఆయన? ఉప పాండవులందరూ రాత్రి ఊచకోత కోస్తారని తెలిసే పాండవులని కౌరవుల క్యాంపులో తీసుకెళ్ళాడు ఆయన. మరి దాన్ని ఏమంటాం మనం? కాబట్టి ఆయన ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే పుట్టినటువంటి అవతారం. వ్యక్తిగతమైనటువంటి మీ ఇష్టాలకి అతీతంగా ఉన్నారు ఆయన. పాండవులు ఇంత కష్టాలు పడుతుంటే ఆయన ఆదుకోవడానికి రాలేదే, జోదం జరుగుతున్నప్పుడు రాలేదు ఆయన. అలాగే పాండవ వనవాసంలో ఉన్నప్పుడు వాళ్ళని ఎవరిని రక్షించడానికి రాలేదే ఆయన. ద్రౌపదిని వాడు ఎత్తుకొని పోతే, సైంధవుడు ఎత్తుకొని పోతే ఆయన రాలేదే. కీచకుడు హింసిస్తుంటే ఆయన రాలేదే. కాబట్టి ధర్మాన్ని నిలబెట్టడానికి మాత్రమే వచ్చారు ఆయన. వ్యక్తిగతమైన కర్మలకి ఆయన ఏమి ఇంటర్ఫియర్ అవ్వలేదు. కానీ ద్రౌపది సామాన్య స్త్రీ కాదు. ఆవిడ ద్రుపదుడు కోరికతో చాలా పట్టుబట్టి నాకు అర్జునుడిని పెళ్లి చేసుకునే కూతురు కావాలి అంటే అగ్నిగుండంలో నుంచి పుట్టింది ఆవిడ. ఆవిడకి కర్మ ఏంటి? ఎవరికి జీవి, ఎవరైనా జీవే. కృష్ణుడే ఆయన ఎలా చనిపోయారు? ఆయన అతి కిరాతకంగా చనిపోయారు ఆయన. వన్ ఆఫ్ ద అంటే మోస్ట్ హారబుల్ డెత్స్. ఆయనకు బొటనవేలు కట్ అయిన తర్వాత బొట్టు రక్తం రాలుతూ శరీరంలో క్రమేపీ ఆయన రక్తమంతా వెళ్ళిపోతూ ఎన్ని రోజులో ఆయన అలాగే అడవుల్లో తిరుగుతూ ఆయనకి ముళ్ళు కోసుకుంటూ రక్తం కారుకుంటూ చిత్రహింసలు అనుభవించి చనిపోయారు కృష్ణుడు. మరి ఆయన పరమాత్మ విష్ణువు కదా, మరి ఎందుకని సఫర్ అయ్యారు ఆయన? ఆ జన్మలో కర్మలు. కాబట్టి జీవి ఉంటారు. వీళ్ళందరూ కూడా దేవతా స్వరూపులే కదా పాండవులందరూ. ఒకరు సూర్యుడి నుంచి వచ్చిన వాళ్ళైతే, ఇంకోరు ఇంద్రుడి దగ్గర నుంచి వచ్చిన వాళ్ళైతే, వాడు వాయుపుత్రుడైతే, వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా, ఇంక్లూడింగ్ కర్ణుడు. వీళ్ళందరూ అక్కడి నుంచి వచ్చిన వాళ్ళే కదా. మరి వాళ్ళు ఎందుకు అలా సఫర్ అయ్యారు వాళ్ళు? కాబట్టి జీవి ఇక్కడ జన్మ తీసుకుంటారు. దాంట్లో కూడా చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. ఆవిడ అగ్నిగుండంలో నుంచి బయటికి రాలేదు. ఆవిడకు అగ్నిదేవుడు ప్రసాదించిన ప్రసాదం కారణంగా ఆవిడ పుట్టింది. నార్మల్గా ఆవిడ ద్రౌపదుడి భార్యకి పుట్టినటువంటి కూతురే, సంతానమే. తర్వాత మనకు దృష్టద్యుమ్నుడు కూడా అలా పుట్టినవాడే, కానీ యజ్ఞ ఫలితంగా పుట్టినటువంటి వాడు. కాబట్టి దీన్ని ఇంటర్ప్రిటేషన్ అనేది మనం యథాతథంగా దాన్ని ఇంటర్ప్రిట్ చేసి అగ్నిగుండంలోంచే పైకి వచ్చింది ఆవిడ, మనం అలా ఫిక్స్ అయిపోయాం మనం. అంటే నేను చదివిన పుస్తకంలో నేను గోరఖ్పూర్ వారి మహాభారతం చదివాను. అందులో ఫస్ట్ అసలు దృష్టద్యుమ్నుడు వచ్చినప్పుడు అగ్నిగుండంలో నుంచి వచ్చారు అని రాశారనమాట. అగ్నిగుండంలో నుండి ఆయన రావటమే గుర్రము అస్త్ర శస్త్రాలతో వస్తారట. కరెక్ట్. అందుకని ఇది అంతా దిస్ ఆర్ ఆల్ క్వశ్చన్ ఆఫ్ ఇంటర్ప్రిటేషన్, రైట్? బట్ మన వాళ్ళు దే ఆర్ నాట్ ఏమంటారంటే ఇల్లాజికల్ కాదు. కరెక్ట్. అక్కడ ఏమంటారంటే ఆ యజ్ఞ దేవత యొక్క ప్రసాదం వల్ల వీళ్ళు పుట్టారు. అది అర్థం చేసుకోవాలి. శిఖండి, టేక్ ద కేస్ ఆఫ్ శిఖండి. శిఖండిని మన సినిమాలంతా కొజ్జాగా చూపిస్తారు, థర్డ్ జెండర్గా చూపిస్తారు. అవునా? ఆయన కాదు, మహారథి కూడా ఆయన. భార్య పిల్లలు ఉన్నారు ఆయనకి. మహావీరుడు ఆయన, చాలా వీరోచితంగా పోరాటం చేశాడు. అసలు ఆయన స్టోరీ చాలా బాగుంటుంది, మీరు చెప్తారా? అంటే నేను ఏం చెప్తున్నానంటే మనకి ఎంత డిస్టార్షన్స్. అందుకనే నేను ఇవిడ అమి గణాత్ర పుస్తకం చదవమని చెప్తున్నాను. ఈ క్యారెక్టర్స్ యాక్చువల్గా ఏం జరిగే చెప్తున్నారు. ఎక్కడ కూడా మహాభారతం, వ్యాసుడు రాసిన మహాభారతంలో అగ్నిగుండం నుంచి వచ్చారని చెప్పాల. అగ్నిదేవ్ పుత్రకామేష్టి అగ్ని ఏదైతే అగ్నిదేవత ఉన్నారో దాని యొక్క ఫలితంగా పుట్టినటువంటి వాళ్ళు వీడు. దృష్టద్యుమ్నుడు కానీ ద్రౌపది కానీ ఆ కోరికని తీర్చడానికి అగ్నిదేవుడు అంటే ఆ యజ్ఞ ఫలితంగా పుట్టినటువంటి వాళ్ళు వీళ్ళు. గోరఖ్పూర్ వాళ్ళ ఇంటర్ప్రిటేషన్, వాళ్ళ పుస్తకాల కంటే కూడా ఒరిజినల్ సంస్కృతంలో వ్యాసుడు రాసినటువంటి మన దగ్గర ఉన్నటువంటి 1,00,000 శ్లోకాల ఒరిజినల్ సంస్కృతం భండార్కర్ ఇన్స్టిట్యూట్లో ఉన్న దాని ఆధారంగా మనం మాట్లాడదాం. దాంట్లో అది మనకు ప్రామాణికం. తర్వాత చాలా మంది రాశారు, మన కవిత్రయం రాశారు ఇక్కడ, ఇంకా తమిళనాడులో ఎవరో రాశారు, ఉత్తరాదినికి చాలా మంది రాశారు. అలాగే రామాయణం ఎంతోమంది రాశారు, తులసీదాస్ రాశారు, చాలామంది రాశారు, తుకారాం, ఎవరు చాలామంది రాసుకుంటూ వెళ్ళారు. వాళ్ళ దేశకాల పరిస్థితుల ఆధారంగా దాన్ని ఇంటర్ప్రెట్ చేసుకుంటూ వెళ్ళారు. ఫర్ ఇన్స్టెన్స్ మన ప్రేక్షకులకు సింపుల్గా అర్థం అవ్వాలంటే రామాయణ భారత సీరియల్స్ ఉన్నాయి కదా, ఈ సీరియల్స్ చూద్దాం మనం. ఫర్ ఇన్స్టెన్స్ ద్రౌపది కానీ, కుంతి కానీ, గాంధారి కానీ, అంటే
మహిళా క్యారెక్టర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ నెత్తి మీద గుడ్డ వేసుకొని ఉంటారు. రూపా గంగూలీ కానీ వీళ్ళందరూ, నాజ్నీన్ మన కుంతిగా వేసింది, వీళ్ళందరూ కూడా నెత్తిని గుడ్డ వేసుకుంటారు. రైట్? ఎందుకు వేసుకుంటున్నారు? మనకు దక్షిణాదిన ఫోటోగ్రఫీ అంటూ వచ్చినప్పటి నుంచి మన అమ్మమ్మల తల్లులు ఎవరి ఫోటోగ్రాఫ్స్ ఓల్డెస్ట్ ఫోటోగ్రాఫ్స్ ఉన్నాయో ఎవరైనా ఒక్కరైనా నెత్తిన గుడ్డ వేసుకోగా మనం చూసామా? లేదు. వాళ్ళు ఎందుకు వేసుకుంటున్నారు? అది సీరియల్లో ఎందుకు వచ్చింది? అది నిజంగా ద్రౌపది వేసుకుందా? ప్రశ్న. ఎందుకంటే వాళ్ళు ముస్లిం ఇన్వేషన్స్ వచ్చిన తర్వాత ముస్లిం రాజ్యంలో ఉన్నప్పుడు ముస్లిం కంటపడితే స్త్రీలను ఎత్తుకుపోయేవాళ్ళు కాబట్టి వాడు వస్తుంటే కనుక ఆ బట్టని మొహం కప్పుకోవడానికి వాళ్ళు వాడుకునేవాళ్ళు. ఆ సంస్కృతి ఇస్లామిక్ రాజ్యాలు వచ్చాక వచ్చింది. అది అంతకంటే ముందర లేదు అది. కానీ ఇప్పుడు సీరియల్స్లో అదే చూపిస్తున్నారు. అది లేకపోతే సంస్కారం లేదంటున్నారు వాళ్ళని. దేఖో బహు ఆతీ హై గుంగట్ భీ నహీ పహన్తీ హై, అలా అయిపోయింది. అది దానిని మన సనాతన ధర్మ సంస్కృతి అనడానికి వీల్లేదు. మహాభారతం అలా చెప్పలేదు. సో ఇలా ఫిక్స్ అయ్యాం మనం. మొరాలిటీ అంతా కూడా దేశకాల పరిస్థితుల ఆధారంగా ఉంటుంది. అందుకని ఎవరెవరు రాశారో దాని ఆధారంగా ఉంటుంది. ఇంకొక కాంట్రవర్షియల్ టాపిక్ తీసుకుందాం. మనకు 2000 సంవత్సరాల ముందర ఆలయాలు లేవు. ఆలయాలు అన్న కాన్సెప్టే మనకు ఆదిశంకర్లు వచ్చాక మొదలైంది. ఆదిశంకర్ల కంటే ముందర స్తూపాలు ఉండేవి, బౌద్ధ స్తూపాలు ఉండేవి. దాని తర్వాత మన ఆలయాలు వచ్చాయి. క్షేత్రాలు ఉండింది మనకి. క్షేత్రాలకి ఆలయాలకి కన్ఫ్యూజ్ అవుతాం మనం. మహాభారతంలో ఎప్పుడు ఆలయం అనేది మెన్షనే లేదు. భాగవతంలో లేదు. భాగవతంలో ఒకటే కోట్ చేస్తారు. రుక్మిణీ కళ్యాణంలో ఆవిడ అమ్మవారి ఆలయానికి వెళుతుంటే కృష్ణుడు వచ్చి ఎత్తుకుపోయాడు అని మనకు భాగవతంలో, ఎస్పెషలీ మనకు పోతన భాగవతం వీటిలో అంతా ఉంటుంది మనకి. ఒరిజినల్ సంస్కృతంలో క్షేత్రానికి వెళుతుంది ఆవిడ. క్షేత్రాలే చెప్తారు. క్షేత్రంలో ఏంటంటే మనకు విగ్రహాలు ఉండేవి కాదు. విగ్రహారాధన అన్నది అగ్నిహోత్రానికంటే ఇన్ఫీరియర్గా భావించేవాళ్ళు వాళ్ళు. అది తప్పు అని లేదు వాళ్ళు. దీనికంటే డైరెక్ట్గా దేవతలను వాళ్ళు ఆవాహనం చేసి అగ్నిహోత్రుడి యొక్క జ్వాల టిప్పులో ఆ దేవతలు వచ్చి డైరెక్ట్గా మీరు వేసే హవిస్సులను స్వీకరించేవాళ్ళు. వాళ్ళు డైరెక్ట్ కనెక్షన్ ఉండేది. ఇప్పుడు ఆ సంస్కృతి పోయిన తర్వాత అదే పద్ధతి ఆలయాల్లో పెట్టాము. ఆగమ శాస్త్రం పెట్టి దాని మడి తడి పురోహితులు ఎవరైతే ఉంటారో ఆయన భార్యను కూడా ముట్టుకోవడానికి వీలేదు, భార్య పిల్లలను కూడా ముట్టుకోవడానికి వీలేదు. అంత దాన్ని పవిత్రంగా మెయింటైన్ చేస్తే స్వామివారికి పూజ చేసిన తర్వాత ఆ స్వామివారిని మళ్ళీ ఆరతిలో ఆ టిప్పి మీద ఆయన ఆహ్వానించి ఆయన మనం ముట్టుకోకూడదు కాబట్టి మన దగ్గర తీసుకొస్తున్నారు. అదే యజ్ఞంలో ఉన్న సాంప్రదాయాన్ని ఆలయాలకు షిఫ్ట్ చేశారు. ఆలయాలు లేవు మనకి. 2000 years ముందర మనకు ఆలయాలు ఆర్కియాలజీలో దొరకవు మనకి ఎప్పుడు నది అనేది నీరు చెట్టు ఈ రెండు ఉంటాయి. ప్రతి క్షేత్రంలో ఇవే ఉంటాయి. ఈ రెండు అనుసంధానమే ఉంటాయి. చెరువు కావచ్చు లేదా నది కావచ్చు, ఈ రెండు ఉంటాయి మనకి. నేను వెళ్ళినట్టు దర్శించినటువంటి 60-70 మహాభారత క్షేత్రాల్లో అంతా కూడా గుళ్ళు ఇప్పుడు కట్టారు. అవన్నీ పెద్ద ప్రాచీనమైనవి కావు, కానీ క్షేత్రాలు ప్రాచీనమైనవి. క్షేత్రాలకు వెళ్ళారు. మరి కాశీలో విశ్వేశ్వరుడు ఉన్నాడు, గుడి ఉండేది కాదు. అక్కడ వాళ్ళు ప్రతి ఒక్కరు వచ్చి యజ్ఞాలు చేసుకునేవాళ్ళు, ధ్యానాలు చేసుకునేవాళ్ళు, వాళ్ళు పూజ చేసుకుని వెళ్ళిపోయేవాళ్ళు. శ్రీశైలంలో మనం చూస్తే విగ్రహాలు ఉంటాయి. అక్కడ పాండవులు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి, రాముడు సీత స్థాపించిన విగ్రహాలు ఉంటాయి, అలాగే మనకు నవగ్రహాలు స్థాపించిన విగ్రహాలు ఉంటాయి వెనక. వాటిని రేడియో కార్బన్ డేటింగ్ చేయండి, శ్రీకృష్ణదేవరాయలు శివాజీ కట్టించినటువంటి డేట్స్కే వస్తాయి, అంతకంటే ముందర లేవు. స్థల పురాణాలు రాశారు. స్థల పురాణాలు ఉన్నాయి కాబట్టి ప్రజలకు వాళ్ళ నమ్మకాన్ని దెబ్బతీయకూడదన్న ఉద్దేశంతో అది పెట్టారు. అక్కడ వాళ్ళు వచ్చారు, నవగ్రహాలు వచ్చాయి అక్కడికి. కానీ అప్పుడు యాగాలు, యజ్ఞాలు, హోమాలు జరిగేవి, తపస్సు, ధ్యానము ఇవి ఉండేవి. దాని ద్వారానే డైరెక్ట్గా దేవుడితో అనుసంధానం చేసుకునేవాడు. అది బౌద్ధం వచ్చిన తర్వాత, క్షీణించిన తర్వాత ప్రత్యామ్నాయం ఆదిశంకరులు తీసుకొచ్చారు. అప్పుడు ఆగమ శాస్త్రం వచ్చింది. అంతకంటే ముందర మనకు లేదు. ఆలయాలు అన్న కాన్సెప్ట్ లేదు మనకి, విగ్రహారాధన కాన్సెప్ట్ మనకు లేదు, ఋగ్వేద కాలంలో ఎప్పుడూ లేదు. కాబట్టి మనం అది అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మన జీవితంలో మనం చూస్తున్నటువంటి విగ్రహాలను చూసే దీని ఆధారంగా మనం మొత్తం హైందవం అంటే ఇదే అని మనం ఫిక్స్ అవుతున్నాం. అక్కడే మనకు కన్ఫ్యూషన్. దీన్ని ఛాలెంజ్ చేసిన వాళ్ళందరినీ కూడా తిట్టడం అనేది చాలా సహజం. ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు ఈ వీడియో రిలీజ్ చేసిన తర్వాత నన్ను బండబూతులు తిట్టేవాళ్ళు చాలా మంది ఉంటారు. బట్ దాట్స్ ద వే ఇట్ ఇస్. భారత్ అంటే ఏంటి? సత్యాన్ని అన్వేషించేవాడే భారతీయుడు. కాబట్టి సత్యాన్ని నిర్భయంగా స్వీకరించడం అని నేర్చుకోవాలి. దేన్ని తప్పు పట్టట్లేదు. మనకు సైంటిఫిక్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, దాన్ని స్వీకరిస్తూనే మన పెద్దలు చెప్పినటువంటి సూక్ష్మాలు, ధర్మ సూక్ష్మాలు, దాంట్లో ఉన్నటువంటి సీక్రెట్స్ ఏమన్నాయో దాన్ని స్వీకరిస్తే మనకు లాభం ఉంటుంది. లేదు ఇవన్నీ నాకు అక్కర్లేదు, నేను నమ్ముతానన్న వాడికి, నమ్మకంలో వాడికి లాభం ఉంటుంది. యద్భావం తద్భవతి.
వాళ్ళని మనం ప్రశ్నించట్లేదు. కాబట్టి రెండు దేనికి కన్ఫ్యూజన్ లేదు. స్వయంభూ విగ్రహం అంటారు పురోహితులు వెళ్తే, బాగా శంఖ చక్ర గదాలు చెక్కినటువంటి అద్భుతమైన శిల్పం ఉంటుంది. స్వామివారు స్వయంభూ అండి, ఎవరు చెక్కలేదండి, రాజుగారి కల్లో వస్తే పొలంలో దున్నితే దొరికారండి, ఎవరు చెక్కలేదండి. అంటే ఇప్పుడు మనం విగ్రహారాధన ఫిక్స్ అయ్యాం కాబట్టి స్వయంభూ అంటే విగ్రహం అనుకుంటున్నాం మనం. స్వయంభూ విగ్రహం కాదు, అక్కడ ఆ శక్తి, ఒక ఋషో మునో యోగో ఎవరో అక్కడ ధ్యానం చేసి తపస్సు చేస్తే అక్కడ అనగా ఆ మూర్తి దర్శనం అయింది ఆయనకు. ఎవరో అర్ధనారీశ్వరుడో శివుడో విష్ణువు ఎవరో దర్శనం అయింది ఆయనకి. ఆయన లోకల్ రాజుకు వెళ్ళి చెప్పారు, నాయన ఇక్కడ ఇది తేజస్సు ఉంది, ఇది పలానా శ్రీ మహావిష్ణు తేజస్సు ఉంది, ఇక్కడ గుడి కట్టించిన ఆయన అని చెప్పారు ఆయన. సో ఆయన శిల్పులను పెట్టి చెక్కించి విగ్రహం కట్టాడు ఆయన. కానీ ఆ తేజస్సు అక్కడ ప్రత్యక్షంగా ఉన్నది, ఆయన దర్శించారు. సో విగ్రహం ఉంటుంది, ఈరోజు విగ్రహం పోతుంది, దానివల్ల ఆ తేజస్కి ఏం నష్టం ఉండదు. స్వయంభూ అనేది ఆ తేజస్సు, స్వయంభూ అనేది విగ్రహం కాదు. అయితే ఇప్పుడు మనం ఋషులు మునుల గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మహాభారతంలో మనం వినే అన్ని ఎంతో మంది ఋషుల గురించి నాకు తెలిసి ఇంకా వేరే దగ్గర చాలా తక్కువేమో. వాళ్ళు ఆ పాండవుల అరణ్యవాసంలో ఉన్నప్పుడు రోమసుడు, అగస్త్యుడు, ఇలా ఎంతో మంది ఋషులు వాళ్ళు జీవితాల గురించి ఎన్నో చెప్తూ ఉంటారు. సో అలాగే మనకి చాలా వాతాపి కానివ్వండి, వాతాపి జీర్ణం అంటూ ఉంటారు. దానికి ఒక అద్భుతమైన స్టోరీ ఉంది యాక్చువల్లీ. సో ఇలాంటివన్నీ కూడా మనకి ఋషుల ద్వారా వచ్చినవి కదండి. మరి ఆ ఋషుల పేర్లు పట్టుమని 10 మనం చెప్పలేమే. అదే దౌర్భాగ్యం. నేను మనం ఎవరు మహాభారతం చదవలేదు కాబట్టి చదవం. మనకు సింపుల్గా అన్నీ అంటే కష్టపడి మనం దాన్ని అన్నం వండి దాన్ని కలుపుకొని తినడం మనకి ఇష్టం లేదు. ఫాస్ట్ ఫుడ్ కావాలి, ఎవరో వంట చేసి మైక్రోవేవ్లో పెట్టిస్తే మనం దాన్ని డైరెక్ట్ తింటాం. అది మన ప్రాబ్లం. చదివితే ఇవన్నీ ఆన్సర్స్ వస్తాయి. మీరు చెప్పిన దాంట్లో లోమస మహర్షి ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. లోమస మహర్షి మహాభారతంలో ప్రతి మేజర్ ఈవెంట్లో ఆయన కనిపిస్తాడు. యుధిష్ఠిరుడిని యువరాజ్ చేసినప్పుడు వస్తాడు ఆయన. ద్రౌపది స్వయంవరం అయిన తర్వాత అక్కడ కురుసభలో ఆయన కనిపిస్తారు. తర్వాత రాజసూయం చేస్తున్నప్పుడు వస్తారు ఆయన. ఇలా ప్రతి మేజర్ ఇన్సిడెంట్లో ఆయన కనిపిస్తూనే ఉంటారు. వీళ్ళు అరణ్యవాసం వెళ్ళినప్పుడు ఆయన దగ్గరికి వెళ్తారు, ఆయన ఆశ్రమానికి వెళ్తారు. అర్జునుడు అప్పుడు ఇంద్రలోకానికి వెళ్తాడు. అర్జునుడు ఇంద్రలోకి వెళ్ళినప్పుడు లోమస మహర్షి వచ్చి ఆయన నన్ను ఇంద్రుడు పంపించాడు, అర్జునుడు సురక్షితంగానే ఉన్నాడు, మీరు బెంగ పెట్టుకోకండి అని చెప్పి ఆయన వాళ్ళని కొన్ని తీర్థక్షేత్రాలు తీసుకువెళ్తారు. దాని కొన్ని పురాణ ఇతిహాసాల గురించి, ఆ క్షేత్ర మహిమల గురించి ఆయనకు వాళ్ళు మా పాండవులకి ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆయన పరశురాముడిని కూడా అప్పుడే దర్శిస్తారు. కరెక్ట్. ఇవన్నీ కూడా జరుగుతుంది ఆ లోమస మహర్షి ఆయన ఆధ్వర్యంలో జరుగుతాయి ఇవన్నీ. లోమస మహర్షి గురించి ఏమీ తెలియకపోయినా మహాభారతం నాకు తెలుసు అని అందరూ అనుకుంటున్నారు. అటువంటి క్యారెక్టర్లు వందలు ఉన్నాయి అక్కడ మహాభారతంలో. ఈ లోమస మహర్షి ఘటన ఎక్కడ జరిగింది అని నేను వెతుక్కుంటూ వెళ్ళా. హర్యానాలో ఒక గ్రామం ఉంది, కుగ్రామం. దాని పేరు లోహర్ మాజ్రా. ఓకే, ఊరి పేరు. ఒక ఆర్కియాలజిస్ట్ ఎవరో నాకు కురుక్షేత్రానికి సంబంధించిన ఒక ఆర్కియాలజిస్ట్ నాకు సంపర్కంలో వస్తే ఆయన సహాయంతో నేను ఇవన్నీ వెతుక్కుంటూ వెళ్ళాను. లోహర్ మాజ్రాకి వెళ్ళాను. లోహర్ మాజ్రాకి వెళ్ళి చాలామందిని అడిగాను, ఇక్కడ ఆలయం ఉందా, ఇక్కడ ప్రాచీన ఆలయం ఉందా అని అందరిని అడిగాను. ఎవరికి తెలియదు. ఎవడో పోయాను నేను. ఒక చాలా చిన్న ఊరు అది. పోయి ఎక్కడో ఒక పర్టికులర్ స్పాట్లో వెళ్ళి ఆయనకు ఫోన్ చేశాను. అయ్యా నేను ఇక్కడ నుంచి వెతుకుతున్నాను, నాకేం దొరకట్లేదు అంటే, ఎక్కడ ఉన్నావు నువ్వు అని అడిగాను. అంటే నువ్వు పలానా దగ్గర ఉన్నాను అంటే, నువ్వు ఉన్న ప్లేస్ నుంచి 2 వీధులు ముందుకు వెళ్ళు, దాని తర్వాత వచ్చే వీధిలో రైట్ తిరుగు, ఒక 100-150 మీటర్లు వెళ్ళిన తర్వాత లెఫ్ట్ సైడ్ నీకు గుడి వస్తుంది చూడు, అదే అన్నాడు ఆయన. నేను వెళ్ళాను. అలా వెళ్ళుకుంటూ వెళ్ళాక గుడి ఉంది అక్కడ. అది లోమస మహర్షి ఆలయం ఉంది అక్కడ. అంటే శివాలయం, శివుడే ఉన్నారు అక్కడ, ఇంకెవరు లేరు. ఎందుకు అని ఆయన అడిగా. ఎందుకు లోకల్గా ఎవరికి తెలియలేదు అని అడిగా. ఆయన ఏం చెప్పారంటే, ఇక్కడ ముస్లిమ్స్ ఎక్కువ ఉండేవాళ్ళు, పార్టీషన్ అప్పుడు ఇక్కడ ఉన్న ముస్లిమ్స్ అందరూ పాకిస్తాన్కి వెళ్ళిపోయారు. పాకిస్తాన్లో ఉన్న హిందువులు వచ్చి వాళ్ళ భూములు ఇక్కడ వాళ్ళు టేక్ ఓవర్ చేశారు. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు లోకల్స్ కాదు, వాళ్ళకి ఆ ఊరి మహిమ తెలియదు వాళ్ళకి. అదే చిన్న ఇంటర్ప్రిటేషన్. అంటే అటువంటి అన్నోన్ క్యారెక్టర్ ఆయన చెప్పబోతే నాకు ఎక్కడుందో నాకు కూడా తెలిసి ఉండేది కాదు. ఎక్కడ అంటే వాళ్ళు ఏదో గ్రంథాల్లో పెట్టారు, అది లైబ్రరీలో పెట్టుకున్నారు. మనకు ప్రజలలో జన సమూహంలో ఎక్కడైనా అది బయటికి రాలేదు. ఆ చిన్న ప్రయత్నం నేను చేస్తున్నాను. ఇప్పటివరకు 110 క్షేత్రాలు నేను స్వయంగా 70-80 నేనే విజిట్ చేశాను. నేను వెళ్ళనిటువంటి కూడా కొన్ని చేసి సంకలనం చేశాను. 110 క్షేత్రాలు ఇంతవరకు నాకు సంకలనం అయినాయి. అంటే దాన్ని గ్లాసరీ చేయగలిగాను నేను. చూద్దాం, భగవంతుడి దయ, కృష్ణుడి దయ ఉంటే దాన్ని ఎప్పుడో రిలీజ్ చేస్తాను నేను. తప్పకుండా రిలీజ్ చేయాలి. మరి మీరు దర్శించిన క్షేత్రాలన్నిటిలో
మీకు పర్సనల్గా బాగా నచ్చిన క్షేత్రం ఏంటి? అంటే ఒక్క క్షేత్రం అని చెప్పలేమమ్మా. దాంట్లో నాకు బాగా అద్భుతంగా అనిపించినటువంటి అంశాలు చెప్తాను నేను. తప్పకుండా. పరంపరల్ని ఇప్పుడు కూడా కంటిన్యూ చేస్తున్నారు. ఫర్ ఇన్స్టెన్స్ ఒక ఊరుంది, ఆ ఊరి పేరు మనకు గంగా నది ఒడ్డున ఉంటుంది. అది శుక మహర్షి పరీక్షిత్కి భాగవత సప్తాహం చేసి తక్షకుడు కాటేసే ముందర 7 రోజులు ఆయన భాగవత సప్తాహం చేస్తారు. ఈ కథ ఉంది కదా మనకి. అవునవును, ఒక బిల్డింగ్ లో ఉంటారు. బిల్డింగ్ లో అని చెప్తారు. బిల్డింగ్ అది కాదు, తప్పక పక్కన వెళ్ళడం, వాట్ ఎవర్. సో ఈ ఘటన జరిగినటువంటి ప్లేస్ శుక్రతాల్ అని ఇప్పుడు యూపీలో ఉంది. శుక్రతాల్, శుక్ర అంటే శుక మహర్షి పేరు మీద పెట్టారు అని అంటారు. అది మీకు మీరట్ దగ్గర నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. గంగా నది ఏంటంటే అక్కడ మిడ్ కోర్స్లో కూడా ఏమవుతుందంటే అది 4-5 పాయలుగా వెళ్ళిపోతుంది. ఒక పాయ ఈ ఊర్లో వస్తుంది, ఇంకొన్ని ముందర వెళ్తా వెళ్ళి మళ్ళీ ముందర వెళ్ళి కలుస్తాయి, మధ్యలో స్ప్లిట్ అప్ అయి మళ్ళీ కలుస్తాయి. ఒక పాయ ఇక్కడికి వస్తుంది. ఆ ఊరిలో ఒక దిబ్బ ఉంటుంది, మట్టి దిబ్బ, పెద్ద మట్టి దిబ్బ. అక్కడ ఆశ్రమం ఉంది. ఆ మట్టి దిబ్బ పైన ఒక వటవృక్షం ఉంది. మట్టి దిబ్బ అంటే ఆర్కియాలజికల్ సైట్. ఎందుకలా? ఆర్కియాలజీలో అప్పుడు అది దట్ స్టాండర్డ్. ఓకే, మనకు మట్టి దిబ్బ అంటే కనుక అప్పుడు ఉన్నటువంటి ఏదో ఒక స్ట్రక్చర్, గుడి కావచ్చు, లేదా మనకు కోట కావచ్చు, ఇల్లు కావచ్చు, ఏదో ఒకటి ఒక ఆర్కియాలజికల్ సైట్ని కాలం దాన్ని కబళించినప్పుడు దాన్ని మట్టి చేరుకుంటుంది. తవ్వితే అక్కడ తవ్వకాల్లో మనకు ఆర్కియాలజికల్ సైట్ దొరుకుతుంది. దట్స్ అన్ ఆర్కియాలజికల్ సైట్ ఫ్రమ్ అన్ ఆర్కియాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ. కానీ ఇప్పుడు ఆశ్రమం ఉంది అక్కడ, అప్పుడు తవ్వకాలు చేస్తారో లేదో మనకు తెలియదు. వటవృక్షం స్పెషాలిటీ ఏంటంటే 60-70 అడుగుల శాఖలు ఉన్నాయి దానికి, బ్రాంచెస్. ఒక్కొక్క బ్రాంచ్ 60-70 అడుగులు ఉంటుంది. మామూలుగా మనకి హ్యాంగింగ్ రూట్స్ అంటాం కదా, దాన్ని తెలుగులో ఏమంటారో నాకు తెలియదు, మెకాలిపోతున్నాండి, ఊటలు దూటలు అంటారు. సో అవి లేవు, లిటరల్గా నేల మీదే ఉంటాయి లిటరల్గా. అటువంటి పెద్ద వృక్షం అది. వాళ్ళు రాసిందంటే ఇది 6000 సంవత్సరాల ప్రాచీనమైన చెట్టు అని వాళ్ళు రాశారు. 6000 కాదో మనకు తెలియదు, బట్ అట్లీస్ట్ 1500-2000 సంవత్సరాలు కనీసం ప్రాచీనమైన చెట్టు అది. అక్కడ భాగవత సప్తాహం ఇప్పుడు కూడా జరుగుతుంటుంది. ఏదో చిన్న చిన్న ఊరు, ఉన్నావు, రట్లాం, ఎక్కడో మనకు తెలియదు, మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఝుంఝును, ఎక్కడి నుంచో ప్రవచనకర్తను తెచ్చుకుంటారు వాళ్ళు. 3-4 బస్సుల్లో వస్తారు వాళ్ళు, అక్కడే వంట చేసుకుంటారు. అక్కడ గోశాల ఉంది, వాళ్ళే అక్కడ అన్ని వంటలు అన్నీ చేసుకుంటారు. తర్వాత వాడు ప్రవచనకర్త 7 రోజులు భాగవత సప్తాహం చెప్తారు. అక్కడ అందరూ నాట్యం చేస్తారు, దాన్ని ఆ తన్మయంలో వెళ్తారు. ఆ వటవృక్షం మీద మనకు రామచిలుకలు వస్తే కన్నా శుక మహర్షి దర్శనమైన దండలు పెట్టుకుంటారు వాళ్ళు. ఇది కొన్ని 100 సంవత్సరాలుగా పరంపర నడుస్తుంది. మనకు దాని గురించి తెలియదు కూడా తెలియదు. కానీ ఆ గ్రామంలో దాని నమ్మకం, ఇక్కడ భాగవత సప్తాహం జరిగింది అన్నటువంటి నమ్మకము, అతి పామరుడు, చదువు చట్టుబండ లేనటువంటి, ఏమి తెలియనటువంటి కుగ్రామాల్లో కూడా ఈ సంస్కృతి ఉంది. అది నాకు చాలా ఆశ్చర్యం వేసింది. మనం దీని నుంచి కట్ ఆఫ్ అయిపోయాం మనం, కానీ వాళ్ళు ఇంకా దాని పరంపరను పాటిస్తున్నారు. ఇంత ఇస్లామిక్ దాడులయ్యి ఇస్లామిక్ రాజ్యంలో వాళ్ళు అనుభవించిన తర్వాత కూడా జిజియా ట్యాక్సులు పడి వాళ్ళు ఎంతో కష్టపడినటువంటి పరిస్థితుల నుంచి బయటపడి ఇప్పుడు కూడా ఆ పరంపరను సాగిస్తున్నారు వాళ్ళు. అది చాలా అద్భుతమైంది. ఇటువంటివి నేను చూశాను. అలాగే రెండోది నేను చెప్పాను కదా, అసలు కొన్ని క్యారెక్టర్స్ మనకు తెలియనటువంటి క్యారెక్టర్స్ కూడా ఏదో ఒక క్షేత్రం వాళ్ళకు ఉంది. ఇది లోమస మహర్షి గురించి చెప్పాను. ఇంకొక ఘటన ఉంటుంది, ఒక ఘటన. అలాగే మనకు మహాభారతంలో 1 గంట 2 గంటలు జరిగినటువంటి ఘటన కూడా ఒక క్షేత్రం ఉంది. అవునా? వ్యక్తులకు అలాగే ఘటనలు రెండిటికి ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు అర్జునుడు సైంధవుని చంపడానికి 24 అంటే మనకు సూర్యాస్తమయంలో చంపుతానని చెప్పేసి నిర్ణయిస్తాడు కదా. అప్పుడు యుద్ధం చేసుకుంటూ వెళ్తుంటే మనకు ఆ కథ అంతా ఉంది. అది సరే, లాస్ట్ చంపుతాడు, అందుకే నేను దాని గురించి వెళ్ళట్లేదు. మధ్యలో ఏమవుతుందంటే గుర్రాలు వెళ్ళలేవు, అలసిపోతే శ్రీకృష్ణుడు చెప్తాడు, నా గుర్రాలు అలసిపోయి వాటికి నీరు ఎక్కడా లేదు అంటే ఇమీడియట్ గా ఒక చిన్న పాండ్ లాంటిది తయారు చేస్తాడు బాణం వేసి. అక్కడే ఒక ఇల్లు కూడా కడితే నారదుడు వీళ్ళందరూ వస్తారు అది చూడటానికి. సో నీళ్ళు వస్తాయి కదమ్మా, ఎంత ఒక అర్ధగంట ఘటన ఉంటుంది, అంతకంటే అంతే. రైట్. బాణగంగా అని ఒక క్షేత్రం ఉంది. బాణంతో వేసిన వచ్చినప్పుడు చెరువు ఉంది. ఇది ఎక్కడ ఉంది అంటే కురుక్షేత్ర NIT పక్కన ఉంది. కురుక్షేత్రంలో, కురుక్షేత్ర టౌన్లో NIT అంటే గతంలో REC అనేవాళ్ళం. REC మా నాన్నగారు RECలో పనిచేశారు, వరంగల్ RECలో పనిచేశారు ఆయన. ఆయన REC కురుక్షేత్రానికి ఎగ్జామర్గా వెళ్తూ ఉండేవారు. ఇప్పుడు దాని పేరు NIT అని చేశారు. ఆ NIT కాంపౌండ్ దగ్గరలోనే బాణగంగా అని ఉంది. అంటే అర్జునుడు బాణం వేస్తే వచ్చినటువంటి నీళ్ళ క్షేత్రం అది. అర్ధగంట, ఎందుకంటే ఆయన గంటలు 2 గంటలు ఉండలేడు కదా, యుద్ధం చేయాలి కదా, ముందరికి వెళ్ళాలి కదా. కృష్ణుడు దాని బాణాలు తీసి దానికి సేద తీర్చి దానికి నీళ్లు పట్టి
అర్ధగంట అది సెట్ అవ్వగానే మళ్ళీ వెళ్తారు వాళ్ళు. అర్ధగంట గంటనే క్షేత్రం ఉంది అక్కడ. అలాగే రిమోటెస్ట్ క్యారెక్టర్స్ కురుక్షేత్ర యుద్ధంలో ఆ యుద్ధం చేసిన యోధులలో అందరికంటే వృద్ధుడు ఎవరమ్మా? సో ఒక యోధుడు ఉన్నాడు. ఆయన ఎవరు అంటే భీష్ముడికి పెదనాన్న. భీష్ముడికి పెదనాన్న, శాంతనుడికి అన్న. రైట్. ఆయన పేరు బాహ్లికుడు. బాహ్లికా, కరెక్ట్ కరెక్ట్. బాహ్లికుడు ఆయన. బాహ్లికుడు కొడుకు సోమదత్తుడు, సోమదత్తుడు కొడుకు భూరిశ్రవుడు. భూరిశ్రవుడు, అవును. సో భూరిశ్రవుడికి సాత్యకి కుటుంబాలకి మధ్యలో వైరం ఉంటుంది, అది చాలా పెద్ద కథ. బాహ్లికుడు ఆయన ఎంత ముసలివాడంటే ఆయన కనుబొమ్మలు మడతపడి కంటికి అడ్డం వచ్చేవిట. దాన్ని మడిచి పైన పెట్టి బట్ట కట్టుకుని యుద్ధం చేసేట ఆయన. భీష్ముడికి పెదనాన్న. భీష్ముడే ముసలాయన అందరికంటే. ఆయనకు పెదనాన్న. ఆయన యుద్ధం చేసేట. ఆయన రాజ్యం అంటే మరి ఆయన హస్తినాపురంలో ఉండాలి కదా. శాంతనుడికి అన్న అంటే కనుక ఆయన రాజు ఉండాలి కదా. అంటే చరిత్రలో ఏం చెప్తారంటే, ఆ ఇతిహాసంలో ఏం చెప్తారంటే, ఆయన తమ్ముడికి ఇచ్చేసి హస్తినాపురం, ఆయన నాకు ఇంట్రెస్ట్ లేదు రాజ్యంలో అని వెళ్ళిపోతాడు. ఆయన వెళ్ళిపోయి ఎక్కడో వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఆయనకు ఆశ పుడుతుంది రాజ్యం పెట్టాలి అని. అక్కడ కూడా రాజ్యం స్థాపిస్తాడు ఆయన. అది ఉత్తర కురు అని దాని పేరు పెడతారు. బాహ్లిక రాజ్యం. ఈయనది బాహ్లిక రాజ్యం. బాహ్లిక రాజ్యం ఎక్కడ స్థాపించాడు ఆయన? చక్షుహు అన్న నది ఒడ్డున స్థాపించాడు ఆయన. ఎక్కడ ఉంది ఇప్పుడు అది? ఆఫ్ఘనిస్తాన్లో మజారే షరీఫ్ అన్న ఊరుంది. ఆ ఊరి బయట బాల్క్ అని ఇప్పుడు కూడా గ్రామం పేరు బాల్క్ ఇప్పుడు కూడా ఉంది గ్రామం. ఆ చక్షుహు అన్న నది పేరు ఇప్పుడు అమూ దరియా. అది దాని దక్షిణాన ఆఫ్ఘనిస్తాన్, ఆ నదికి ఆవల వైపు తాజికిస్తాన్. అక్కడ రాజ్యం పెట్టాడు ఆయన. ఆయన కూడా సేమ్ ప్రతి ఘటనలో వస్తాడు. ఇందాక నేను చెప్పిన ఈవెంట్స్ అన్నింటిలో వస్తాడు ఆయన. ఈయన యువరాజ్ చేసినప్పుడు, తర్వాత రాజశేఖరం అప్పుడు ప్రతిసారి వస్తాడు. కౌరవులు పాండవులు ఇద్దరు కలిసి ఉండాలని కోరుకునేటువంటి వ్యక్తి. అవును, బాలీకుడు చాలా స్ట్రాంగ్. కానీ యుద్ధం వచ్చినప్పుడు ఎవరో పక్షాన్ని తీసుకోవాలి కదా. తమ్ముడి కొడుకు పక్షాన యుద్ధం చేస్తాడు, కౌరవుల పక్షాన్ని యుద్ధం చేస్తాడు ఆయన. ఆయనకు కూడా ఒక అక్కడ ప్లేస్ ఉంది. ఇప్పుడు మూడో క్యారెక్టర్ దాంట్లో భూరిశ్రవుడిని తీసుకుందాం. భూరిశ్రవుడికి సాత్వికి మధ్యలో వైరం ఉంది. మళ్ళీ నేను మహాభారతంలో మీరు కవర్ చేస్తారు, దాని గురించి వెళ్ళాను నేను. తెలుసు, అర్జునుడు చేయి కట్ చేసేస్తాడు ఆయన్ని. సాత్వికని చంపడానికి వెళ్తాడు భూరిశ్రవుడు. దూరం నుంచి అర్జునుడు బాణం వేసి కట్ చేస్తాడు. కట్ చేయగానే నువ్వు ఎందుకు ఇంటర్ఫియర్ అవ్వ అంటాడు. ఇద్దరు యుద్ధం చేస్తుంటే మధ్యలో ఎందుకు వచ్చావు, నువ్వు రూల్కి వ్యతిరేకం కదా అంటాడు. ఏ రూల్ ప్రకారం నువ్వు నా కొడుకుని చంపావు నువ్వు, కాబట్టి నీకు రూల్స్ చెప్పేదేంటి? నా శిష్యుడు నా కోసం పోరాటం చేస్తున్నాడు, సాత్యకి ప్రొటెక్ట్ చేయాల్సిన ధర్మం నాకు ఉంది, ప్రొటెక్ట్ చేశాను, ఎవడు చెప్పుకుంటో చెప్పుకోపో అంటాడు అర్జునుడు. అప్పుడు ఆయన ఏం చేస్తాడంటే కుశ గడ్డి పెట్టి ద్రోణాచార్యుడు లాగానే పెట్టి కూర్చొని శివ ధ్యానంలో ఉంటాడు ఆయన. సాత్యకి స్పృహ వస్తుంది, తల నరికేస్తాడు. ఏ స్పాట్లో ఆయన చనిపోయారో ఆయన శివైక్యం చెందారు అని వాళ్ళ నమ్మకం. అక్కడ భూరిశ్రవేశ్వరాలయం ఉంది, ఇప్పుడు కూడా ఉంది. అది కురుక్షేత్రం నుంచి పెహోవా అన్న ఊరికి వెళ్ళే దారిలో బోర్ సడాన్ అన్న ఊరుంది. లిటరల్గా అది మన రోడ్డుకి ఆనుకుని ఉంటుంది. ఆ రోడ్డుని ఎక్స్పాండ్ కూడా చేయలేదు, చేస్తే కనుక గుడి కొట్టేయాలి. అంత జస్ట్ రోడ్డుకి ఆనుకొని ఆ గుడి ఉంటుంది. అక్కడ హర్యానా గవర్నమెంట్ క్రొకడైల్ బ్రీడింగ్ ఫార్మ్ కూడా ఉంది అక్కడ. ఈ గూగుల్ సెర్చ్ చేస్తే అందరు చూడొచ్చు, బోర్ సడాన్. దాని అక్కడ భూరిశ్రవేశ్వరాలయం. అంటే ఇలా చెప్పుకుంటూ పోతే కొన్ని నేను 70-80 నేనే చూశాను, ఇంకెన్ని ఉంటాయి మీరు అర్థం చేసుకోవచ్చు. దీన్ని మరి ఆర్కియలాజికల్ ఎవిడెన్స్ ఏమీ లేదు. మరి ఇంత కోఇన్సిడెన్సా? ప్రతి క్యారెక్టర్కి ఒక క్షేత్రం ఉంది, ప్రతి ఘటనకి ఒక క్షేత్రం ఉంది. మరి దీన్ని ఏమంటాం? అందుకని యథాతథంగా దాన్ని అలాగే స్వీకరించడం మనకు చాలా అద్భుతం. నేను దాని బ్యూటీ, నేను దాన్ని ఆస్వాదిస్తాను. అంటే ఎంత దీంట్లో నమ్మకాలు ఉన్నాయి, దాన్ని ఎలా చదవలేనటువంటి వాళ్ళు, మహాభారతం తెలియనటువంటి వాళ్ళు నమ్మకంతో ఈ క్షేత్రాలకి వెళ్ళి వాళ్ళు దర్శించుకోవడం. పెద్ద పెద్ద మథుర ఇవన్నీ అయితే మనకు తెలిసిన విషయాలే. కానీ ఇటువంటి చిన్న చిన్న క్షేత్రాలు కూడా మనకు తెలియనటువంటి క్షేత్రాల్లో అది ఎలా మనకి ఇప్పుడు కూడా కనిపిస్తుంది. మనకి చరిత్రకారులందరూ మరి తిప్పి కొడితే మనకి ఏదో అశోకుడి కాలం దాటి మనకి ఏం తెలియదు. అంతవరకు హిస్టరీ, అంతకంటే ముందర దాన్ని ప్రీ హిస్టరీ అని వేస్తారు మన వాళ్ళు. ఎందుకంటే అలెగ్జాండర్ వస్తేనే, యూరోపియన్ వస్తేనే మనకి చరిత్ర స్టార్ట్ అయింది. అంతకంటే ముందర ప్రీ హిస్టరీ, మనకేం తెలియదు. అటువంటిది ఆ దేశంలో మనకు ఆ ప్రతి క్షేత్రంలో ఈ నమ్మకం అనేది ఎంత సుదీర్ఘంగా ఉన్నది అన్నది నేను అనుభవించాను. అందుకని అది ఇంపార్టెంట్. ఏ క్షేత్రం ఇంపార్టెంట్, ఏ క్షేత్రం ఇంపార్టెంట్ కాదు. ప్రతి క్షేత్రంలో శ్రీ మహావిష్ణువు బలరాముడు రూపంలో గోలోకం నుంచి వచ్చిన శ్రీకృష్ణుడు వీళ్ళిద్దరూ సంచరించారు. కాబట్టి ప్రతిదీ పవిత్రమైందే మనకు. మనకి భీష్మ పర్వంలో ముందు అసలు యుద్ధం గురించి చెప్పు అని ధృతరాష్ట్రుడు అడిగినప్పుడు విదురుడు చెప్పినప్పుడు ఒక జియోగ్రఫీ గురించి ఒక
10-15 అధ్యాయాలు చెప్తాడు. ఆ జియోగ్రఫీని మనం ఇప్పుడు దాన్ని మనకి ఇప్పుడున్న జియోగ్రఫీని ఆధారంగా పక్కన పెట్టుకొని చూస్తే ఏమన్నా మనకి ఐడియాలజీ అనేది కొంచెం వైడ్ స్ప్రెడ్ అయ్యి కొంచెం అర్థమయ్యే పరిస్థితి ఏమైనా ఉందా? అదే భారతం, అందుకని దాన్ని మహాభారతం అన్నారు. దీని ఏదో కురు చరిత్రనో చెప్పలేదు వాళ్ళు, మహాభారతం అన్నారు. ఎందుకంటే అఖండ భారతానికి డెఫినేషన్ అదే. అఖండ భారతాన్ని ఎలా చూస్తాం మనం? గూగుల్ సెర్చ్ చేసామంటే అఖండ భారతంలో ఈరోజు ఏ మ్యాప్ చూసినా ఇప్పుడు ఉన్నటువంటి ఆఫ్ఘనిస్తాను, పాకిస్తాను, బంగ్లాదేశ్, మహా అంటే నేపాల్, టిబెట్ని యాడ్ చేస్తారు. ఈ గీతలు ఎవరు గీశారు? బౌండరీస్ బ్రిటిష్ వాళ్ళు గీశారు. బలూచిస్తాన్ తీసుకున్నామమ్మా, పాకిస్తాన్లో ఉన్న బలూచిస్తాన్ మ్యాప్ నువ్వు చూసామంటే దానిలో ఒక ట్రయాంగిల్ ఉంటుంది. ఆ ట్రయాంగిల్ గీత ఎవరు గీశారు? బ్రిటిష్ వాళ్ళు గీశారు. అంటే అదే అఖండ భారతమా? దాని తర్వాత ఉన్నటువంటి ఇరాన్లో ఉన్నటువంటి సిస్టాన్, బలూచిస్తాన్ భారత్ కాదా? మనకు రోజు సంకల్పం చేస్తాం పూజ చేసినప్పుడు. సంకల్పం ఏం చెప్తాం మనం? మేరోహ దక్షిణ దిగ్భాగే ఏదో శ్రీశైల వాయువ ప్రదేశే, ఈశాన్య ప్రదేశే ఏదో చెప్తాం మనం. మేరోహ దక్షిణ దిగ్భాగే. మేరు పర్వతం ఎక్కడుంది? ప్రశ్నించక్కర్లా మనం. మేరు పర్వతం ఎక్కడుంది? తాజికిస్తాన్లో ఉంది. తాజికిస్తాన్లో పామిర్ మౌంటైన్స్ ఉన్నాయి. పామిర్ మౌంటైన్స్ నుంచే హిమాలయ శ్రేణులన్నీ వస్తాయి. హిమాలయన్ రేంజెస్ అని అక్కడి నుంచి మొదలవుతాయి. గూగుల్ మ్యాప్ చూస్తే మనకు అర్థమవుతుంది చాలా స్పష్టంగా. ఇండియన్ ప్లేట్ భారత భూఖండం వెళ్ళి ఆఫ్రికాలో మనం అటాచ్ అయి ఉండేవాళ్ళం. గోండ్వానా అన్నటువంటి దీని నుంచి పనాజియా అనేవాళ్ళు దాన్ని. అది డ్రిఫ్ట్ అయ్యి హిందూ మహాసాగరంలో డ్రిఫ్ట్ అయ్యి కొన్ని లాక్స్ ఆఫ్ ఇయర్స్ డ్రిఫ్ట్ అయ్యి వెళ్ళి ఏషియన్ ప్లేట్ని ఢీకొన్నది. ఢీకొనడంతో హిమాలయాలు ఫామ్ అయినాయి. ఈ పామిర్ మౌంటైన్స్ ఫస్ట్, అందుకనే మేరు పర్వతం. అక్కడి నుంచి శ్రేణులను వచ్చినాయి. 3 శ్రేణులు ఇటు సైడ్ వెళ్ళినాయి, ఈస్ట్ సైడ్కి వెళ్ళినాయి. ఇంకో 3 శ్రేణులు వెస్ట్కి వెళ్ళినాయి. ఆ వెస్ట్కి వెళ్ళిన దాని గురించి మనకు తెలియని కూడా తెలియదు. దాని గురించి మనకు నేను ఇందాక చెప్పాను కదా, చక్షుహు అన్న దాని పేరు అమూదరయ్య. అది ఋగ్వేదంలోనే మెన్షన్ అయి ఉంది. దాని యొక్క ఉపనది వక్ష అని ఒక ఉపనది ఉంది. ఇప్పుడు కూడా దాని పేరు వక్షానే. మనకు తాజికిస్తాన్లో ఊరి పేరు పంజాకెంట్, పంచ కేంద్రాలు. అక్కడ వాళ్ళు ఆర్కియాలజీలో వాళ్ళకు శివుడు, పార్వతి, నంది మీద ఉన్నటువంటి ఒక మ్యూరల్ దొరికింది వాళ్ళకి. సోవియట్ యూనియన్ అప్పుడు తల కొట్టేసి ఉన్నటువంటి మ్యూరల్ దొరికింది. దాన్ని మ్యూజియంలో పెట్టారు వాళ్ళు. ఇవన్నీ మర్చిపోయాం మనం. ఇది భీష్మ పర్వంలో, మహాభారతంలో ఉన్నటువంటి ఈ రాజ్యాలు, గణరాజ్యాలు, ఉపగణరాజ్యాలు, వీటిని అన్నింటినీ వర్ణిస్తారు. అసలు వాళ్ళు ఏ రంగులో ఉంటారు, ఏం తింటారు, అన్ని వర్ణిస్తారు. నిజమే, కరెక్ట్. సో మనకు అఖండ భారతం తెలుసుకోవాలంటే అది చూడాలి. ఇప్పుడు కూడా ఈవెన్ దాంట్లో కూడా మహా అంటే మనకు జమ్మూ కాశ్మీర్, రాజా హరిసింగ్ సాధించినట్టు జమ్మూ కాశ్మీర్ మాత్రమే చూపిస్తాం. దాని పైన ఉన్నటువంటిది ఏంటి మనం ఎందుకు మాట్లాడడం? రాజసూయ యాగంలో అర్జునుడు ఉత్తర దిశగా వెళ్తాడు. ఉత్తర దిశగా వెళ్ళినప్పుడు మేరు పర్వతం దర్శనం చేసుకొని మేరు పర్వతం దాటి వెళ్ళి ఉత్తర కురులో రాజులు వాళ్ళు అబ్జెక్ట్ చేస్తే వాళ్ళని ఓడించి సుంకం వసూలు చేసుకొని వస్తాడు. అంటే ఈరోజు కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్ ప్రాంతాలు అవి. ఎందుకు మర్చిపోయాం మనం? అఖండ భారతం అనేది మన కాన్సెప్ట్ ఏంటి? అందుకని మహాభారతం చదివితే అఖండ భారతం అన్న కాన్సెప్ట్ ఫస్ట్ అర్థమవుతుంది మనకి. అఖండ భారతకి ఎల్లలు లేవు, మనకు బౌండరీస్ లేవు. ఇవన్నీ ఇండిపెండెంట్ రాజ్యాలు, ఎవరి రాజ్యం వాళ్ళది. కానీ దీని అంతా భారతం అని పిలిచాం. ఎందుకు, ఎలా పిలిచాం మనం? ఇది పెద్ద ప్రశ్నలు. సో అందుకని మహాభారతం చదివితే ఆ కాన్సెప్ట్ పెరుగుతుంది, మనకి ఈ యొక్క యూనిటీ తెలుస్తుంది. శ్రీకృష్ణ పరమాత్మల యొక్క 2 భార్యలు, అష్టభార్యలు 2 భార్యలు ఈ రోజు ఉన్నటువంటి పాకిస్తాన్ నుంచి వచ్చారు వాళ్ళు. ఒక భార్య వచ్చేసి మాద్రికి కజిన్ సిస్టర్. మాద్రి అంటే ఆవిడ వచ్చింది మనకు సగల అనే మద్రదేశం. సుబల కాదు, మద్రదేశం నుంచి వచ్చింది ఆవిడ. మద్ర రాజకుమార్తె ఆవిడ. అంటే మాద్రి యొక్క కజిన్ సిస్టర్. మద్రదేశం క్యాపిటల్ ఎక్కడుంది? సియాల్కోట్. సానియా మిర్జా ముందర ఫస్ట్ హస్బెండ్ పుట్టినిల్లది, షోయబ్ మలిక్ పుట్టినిల్లది సియాల్కోట్. అది సగల, దాని పేరు అసలు పేరు సగల. అక్కడి నుంచి ఆవిడ వచ్చింది. రెండో భార్య వచ్చేసి ఆవిడ పేరు లక్ష్మి అనుకుంటాను, లక్ష్మి కాదు ఏదో ఉంది, లక్ష్మణ. ఆవిడ ఝేలం నది ఒడ్డు నుంచి వచ్చింది ఆవిడ. ఈరోజు పాకిస్తాన్లో ఉన్న ఝేలం డిస్ట్రిక్ట్ నుంచి వచ్చింది ఆవిడ. ఝేలం నది సంస్కృతం పేరు ఏంటంటే వితస్తా. వితస్తా నది అన్నది మనకు కాశ్మీర్లో నుంచి మొదలవుతుంది. జమ్మూ నుంచి కాశ్మీర్కి వెళ్ళినప్పుడు మధ్యలో మనకు పీర్ పంజల్ మౌంటైన్ వస్తుంది. పీర్ పంజల్ మౌంటైన్ దాటంగానే ఖాజీగుండ్ అని ఒక ఊరు వస్తుంది. దాని పక్కనే వెరీనాగ్ అని ఒక గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి వితస్తా నది ఉద్గమస్థానం. అది అదే శ్రీనగర్లో వెళ్తుంది. శ్రీనగర్ నుంచి వెళ్ళి బారాముల్లా నుంచి పాకిస్తాన్ ఆక్రమిత ప్రాంతాలకు వెళ్తుంది. అది ఆ నది పాకిస్తాన్లో ఎంటర్ అయిన తర్వాత ఝేలం డిస్ట్రిక్ట్ ఉంది, అక్కడి నుంచి వచ్చింది ఆవిడ. అంటే ఈ
ఇంత ప్రాంతంలో ఇన్ని ప్రాంతాల నుంచి వాళ్ళందరూ వాళ్ళు వచ్చారు, వాళ్ళ అవినాభావ సంబంధాలు ఉండేవి, వివాహాలు జరిగిన వాళ్ళవి, ఇవి అర్థం చేసుకోవాలి. కాబట్టి మహాభారతం చదివితే భారతం అర్థమవుతుంది, భారత జాగ్రఫీ అర్థమవుతుంది మనకి. కోర్స్ రామాయణంలో కూడా ఉంది, సుగ్రీవుడు వీళ్ళందరూ పంపించిన ప్రాంతాలు ఉన్నాయి, కానీ అప్పటిది కొంచెం కష్టం మనకి, ఎందుకంటే అప్పుడున్న జాగ్రఫీకి మహాభారత జాగ్రఫీకి చాలా చేంజెస్ వచ్చినాయి. కాబట్టి మహాభారతం ఈజ్ మచ్ బెటర్ ఫర్ అస్. కరెక్ట్. మహాభారతం చదివితే మనకి జాగ్రఫీ అంతా అర్థమవుతుంది. ఇందాక నువ్వు చెప్పినట్లు ఇవన్నీ మనకు దానికి సంబంధించిన ఇవన్నీ కూడా వస్తాయి. కృష్ణావతారం ఎత్తింది ఇద్దరిని చంపడానికి, కంసుని కాదు. కంసుని చంపాడు ఆయన, వేరే విషయం. ఎవరిని చంపడానికి వచ్చాడు ఆయన? జయ విజయులు ఏ రూపంలో వచ్చారు వాళ్ళు? శిశుపాల దంతవక్తులు. శిశుపాల దంతవక్తుల రూపంలో వచ్చారు, వీళ్ళిద్దరిని చంపారు ఆయన. శిశుపాలుడి గురించి మనకు తెలుసు, మన రాజసూయాగంలో చంపారు. దంతవక్తుడి గురించి మనకు తెలియదు కూడా తెలియదు, దాని గురించి మాట్లాడడం మనం ఎందుకు? దంతవక్తుడి రాజధాని ఏది? ఛత్తీస్గఢ్లో ఉన్న దంతేవాడ. సో అందుకని భారతం తెలిస్తే మన దేశంలో ఉన్నటువంటి ఈ క్షేత్రాల పరిచయం అవుతుంది, దాని మీద గౌరవం పెరుగుతుంది, కనెక్షన్ పెరుగుతుంది మనకి, మన కల్చర్ రూట్స్. కాబట్టి నేను ఒక ఊరికి వెళ్ళాను, ఆ ఊరి పేరు పరీక్షిత్ ఘడ్. ఊరి పేరే పరీక్షిత్ ఘడ్. పరీక్షిత్ ఘడ్కి వెళ్ళాను. అక్కడ ఒక ఆశ్రమం ఉంది, శృంగి ఆశ్రమం. కలికాలం అక్కడి నుంచే మొదలైంది అని చెప్పి వాళ్ళ కథనం అక్కడ. అంటే కోర్స్ భీష్మపురం తర్వాత కలియుగం వచ్చిందని, యుధిష్ఠిరుడు స్వర్గారోహణ అయిన తర్వాత కలియుగం వచ్చింది, చాలా ఇంటర్ప్రిటేషన్స్ ఉన్నాయి. వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ ఏంటంటే పరీక్షిత్ మహారాజు ఋషి మెడలో పాము వేస్తాడు కదా, ఋష్యశృంగుడి మెడలో పాము వేస్తాడు కదా, అప్పటి నుంచి కలి మొదలైంది అని. అవును, అది వాళ్ళ నెరేటివ్. అందుకని ఆ ఆశ్రమం కలి యహాసే షురూ హువా హై అని ఒక బోర్డు కూడా ఉంటుంది అక్కడ. ఆ ఆశ్రమం అది చాలా ప్రాచీనమైన వటవృక్షాలు ఉన్నాయి అక్కడ. ఇది పరీక్షిత్ గఢ్లో ఉంది. అది పరీక్షిత్ గఢ్లో ఊర్లో నేను అక్కడ కొంతమంది పరిచయం చేసుకుంటే వాళ్ళని తీసుకెళ్లారు. శివాలయం ఉంది, శివాలయంలో పెద్ద కన్నాలు పడిపోయి ఉన్నాయి. శివలింగం అంటే ఎన్ని వందల సంవత్సరాలు నీళ్లు వేసి వేసి కన్నాలు పడిపోయింది. అది పెద్ద పైన 3 కన్నాలు ఉంటాయి, పెద్ద కన్నాలు ఉంటాయి. దాని చరిత్ర వాళ్ళు ఏం చెప్తారంటే, శ్రీకృష్ణ పరమాత్ముడు ఉపప్లవ్య నుంచి హస్తినాపురానికి, మనకు ఇది విరాట పర్వం కాదు, అదే విరాట పర్వం తర్వాత మనకు ఇది చేయడానికి, మనకు సంధి చేయడానికి వెళ్తుంటారు కదా ఆయన, అప్పుడు ఆ ఊర్లో ఆగారట. అక్కడ ఆగి పొద్దున ప్రతిష్ఠ చేసి పూజ చేసుకొని వెళ్ళారట. అవును, ఇది ఉంటుంది, రైట్, కరెక్ట్. ఆ క్షేత్రంకి వెళ్ళాను. హస్తినాపురానికి కొంచెం దూరం ఇక్కడ ఆయన ఆగారట. సో ఆ శివలింగం చూసిన తర్వాత మనకి ఎటువంటి భావన వస్తుంది? మనకి చాలా దరిద్రంగా ఉంటుంది అక్కడ, మనకి క్లీన్ నీట్గా ఉండదు అది. సరే, వాళ్ళ మెయింటెనెన్స్ పక్కన పెడదాం, కానీ ఒక్కసారి కనెక్షన్ వచ్చిందంటే కనుక శ్రీకృష్ణ పరమాత్మను స్థాపించింది. బహుశా లింగం కూడా చాలా కొత్తదై ఉండొచ్చు, నాకు తెలియదు, బహుశా కొన్ని వందల సంవత్సరాలు ఉండొచ్చు. కానీ ఆయన అక్కడ వచ్చి శివుని తపస్సు చేసుకొని, ధ్యానం చేసుకొని, పూజ చేసుకొని ఆయన వెళ్ళారు కదా. శ్రీకృష్ణుడు నడయాడిన భూమి కదా ఇది. ఆ కనెక్షన్ మనకి ఏర్పడిందంటే కనుక కనెక్షన్ ఎలా ఉంటుంది, మనకి ఎలా భావం ఉంటుంది అది. కాబట్టి ఈ క్షేత్రాలు దర్శించాలి. మనకి తెలిసిన 4-5 సర్క్యూట్లో వెళ్ళేటువంటివి కాకుండా ఇటువంటి క్షేత్రాలకు వెళ్తే కనుక దానికి అంత డీప్ కనెక్షన్ మహాభారతంలో ఉన్నవని మనకు తెలుస్తాయి. సార్, అసలు మీతో మాట్లాడుతుంటే చాలా అద్భుతంగా అనిపిస్తోంది. అంటే మహాభారతం ఎప్పుడో జరిగింది, మనకేం తెలియదు అనుకుంటుంటే, మీరు ఒక్కొక్క క్షేత్రం గురించి చెప్తుంటే ఎస్ ఇక్కడే జరిగింది, ఇది మన చరిత్ర అనేది చాలా బాగా అనిపిస్తుంది. అయితే చరిత్ర, జియోగ్రఫీ ఇది ఒకవైపు, జీవిత పాఠాలు ఒకవైపు. సో మహాభారతం చదివితే చాలామంది అంటారు అది అడల్ట్ స్టోరీ అనే వాళ్ళు కూడా లేకపోలేదు. యుద్ధాల గురించి మనకెందుకు, ఇప్పుడు సినిమాల్లో చూపిస్తున్న వైలెన్స్ సరిపోదా, మళ్ళీ అది తెలుసుకోవాలా అంటారు. సో మీరు మహాభారతం తెలుసుకొని వాట్ ఈస్ ద లైఫ్ చేంజింగ్ థింగ్ దట్ హ్యాపెన్ టు యూ, అండ్ మిగతా మనందరం కూడా మన తరాలు, భావితరాలు వాళ్ళు మహాభారతం పూర్తిగా వ్యాస విరచిత మహాభారతం ఎందుకు చదవాలి? మహాభారతం చదివి మహాభారత క్షేత్రాలను దర్శించుకున్న తర్వాత నా ఈ జీవి ఎంతో పుణ్యం చేసుకున్నాడు అని నాకు ఒక భావన కలిగింది ఫస్ట్. నాకు ఎందుకంటే అంత పుణ్యం చేసుకోకపోతే ఇటువంటి క్షేత్రాల దర్శనం చేసేటువంటి భాగ్యం కలగదు. కరెక్ట్. నన్ను పరమేశ్వరుడు ఎన్నుకున్నాడు, నాకు అటువంటి అవకాశం కలిగించాడు అన్న ఒక అద్భుతమైన భావన నాకు కలిగింది. కాబట్టి అది ఫస్ట్ నా ఉన్నటువంటి భావన. 2, మహాభారతాన్ని చదివినప్పుడు మనకు దాంట్లో ధర్మ విచక్షణ అన్నది ఆయన ఏదైతే చెప్పారో అక్కడ ప్రతి దాంట్లోనూ ఎలా అర్థం చేసుకోవాలి, దానిని కంటెంపరీ ఉన్నటువంటి పరిస్థితులకు ఎలా అన్వయం చేసుకోవాలి అన్నటువంటి ఒక ఇంట్రొడక్షన్ దొరికింది. నేను దాని ఎక్స్పర్ట్ నేను అనట్లేదు, కానీ దాన్ని చూసేటువంటి ఒక ఏమంటారంటే ఒక ప్రక్రియ, ఒక విధమైనటువంటి ఆలోచన నాకు అది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. కొన్ని ఉదాహరణలు ఉన్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనకు భీష్ముడు
భీష్మ ప్రతిజ్ఞ చేశాడు ఆయన, నేను పెళ్లి చేసుకోను అన్నాడు ఆయన. అవును. చిత్రాంగదుడు విచిత్ర వీరుడు ఇద్దరు చనిపోయిన తర్వాత కూడా సత్యవతి ఆయన సవితి తల్లి పెళ్లి చేసుకొని ఆయన ఈ దేశానికి వారసుడు కావాలి, అవును. కనీసం వీళ్ళనైనా చేసుకో, అంబికా అంబాలికనైనా చేసుకో నువ్వు, లేదా నీకు ఇంక ఇష్టం వచ్చిన వాళ్ళు ఎవరైనా చేసుకో, పిల్లల్ని ఇవ్వు అంటున్నాడు. అంబొచ్చి గొడవ చేస్తుంది కదా, నువ్వు నన్ను చేసుకోవాలి. అది ఓకే, అది అయిపోయింది. నేనేమంటానంటే అంబ వెళ్ళిపోయింది, ఆత్మాహుతి చేసుకుంటుంది, అది వదిలేద్దాం అక్కడ. అంబిక అంబాలిక ఫస్ట్ వాళ్ళు విడోస్ అయిపోతారు. అవును. చిత్రాంగదుడు చచ్చిపోయిన తర్వాత విచిత్రవీరుడు ముందర పోతాడు, చిత్రాంగదుడు ఇద్దరు పోతారు. పోయిన తర్వాత సవితి తల్లి సత్యవతి చెప్తుంది, నువ్వు చేసిన శపథం నాకోసరం కదా, మీ నాన్న నేను పెళ్లి చేసుకోవాలి, నాకు పుట్టిన వాళ్ళే దానికి వారసులు అవ్వాలి అని. నా ఇద్దరు కొడుకులు చనిపోయారు, వాళ్ళకి పిల్లలు లేరు, ఈ రాజ్యానికి వారసుడు కావాలి, కాబట్టి ఆ శాప నుంచి నేను విముక్తి చేస్తున్నాను, పెళ్లి చేసుకోవాలని కోరుతుంది సత్యవతి. ససేమిరా అంటాడు, నేను శపథం చేశాను కాబట్టి నన్ను వెనక్కు వెళ్ళను అంటాడు. స్టోరీ కట్ చేస్తే మహాభారత యుద్ధంలో భీష్మ పర్వంలో భీష్ముడు వసువుగా యుద్ధం చేస్తున్నప్పుడు మనకు తెలుసు, కథ తెలుసు, శ్రీకృష్ణుడు సుదర్శన చక్రం తీసుకొని ఆయన మీద వెళ్తాడు. దాన్ని ఎలా ఇంటర్ప్రెట్ చేస్తాం మనం? అర్జునుడిని బుద్ధి చెప్పడానికి కోసం ఆయన వెళ్ళారు అని చెప్పేసి మనం ఇంటర్ప్రిటేషన్ ఇస్తాం మనం. లేదా నువ్వు వసువుగా యుద్ధం చేస్తున్నావు, నేను కూడా దేవుడిగా యుద్ధం చేయగలను అని చెప్పి చెప్పడానికి వెళ్ళారు అంటున్నాం మనం. కానీ దా ఘటనలో మనం యాక్చువల్గా చూడడం మొదలు పెడితే సుదర్శనం ఇచ్చారు ఆయనకి. అవును, సుదర్శన చక్రమే కాదు, సుదర్శనం ఇచ్చారు. ఏం దర్శనం ఇచ్చారు? నీ జీవితం అంతా నువ్వు తప్పులు చేసావని చెప్పారు ఆయనకి, భీష్ముడికి. అంటే నీ వ్యక్తిగతమైన ప్రతిజ్ఞ దేశానికంటే గొప్పదా? నేను ప్రతిజ్ఞ చేశాను, అస్త్రం పట్టుకోను అని నేను ప్రతిజ్ఞ చేశాను, కానీ నా ప్రతిజ్ఞ ధర్మాన్ని కాపాడడం కోసం పక్కన పడేస్తాను, దానివల్ల నాకు అపకీర్తి వచ్చినా పర్వాలేదు, నేను అస్త్రం పట్టుకుంటాను. సుదర్శనం ఇచ్చారు ఆయనకి. ఇది నాకు అర్థమైంది. అంటే వ్యక్తిగతమైన ధర్మానికి అంటే అతీతమైనది వేరే ధర్మాలు ఉన్నాయి. నేను సత్యాగ్రహం చేస్తాను, నన్ను వచ్చి చంపినా, నన్ను రేప్ చేసినా నేను అహింస పాటిస్తాను అన్నటువంటి సిద్ధాంతం, అది మీ వ్యక్తిగతమైన ధర్మం కావచ్చు, దేశ ధర్మం కాదు, సమాజ ధర్మం కాదు. సమాజంలో క్షాత్రం ఉండాలి, సమాజాన్ని ప్రొటెక్ట్ చేసుకునేటువంటి శక్తి ఉండాలి. అది మనకు మహాభారతం నుంచి అర్థమవుతుంది. ఎక్సలెంట్ సార్. అది మనం మిస్ అయ్యే ఇంతమంది వచ్చి మన మీద ఆక్రమణలు చేసి మన లెగసీ అంతా కూడా ఒక విధంగా మన కోల్పోవడానికి కారణం కూడా ఇదే. కరెక్ట్. పృథ్వీరాజ్ చౌహాన్ వాడెవడో మహమ్మద్ గజనీ వచ్చాడు, మహమ్మద్ గోరీ వచ్చాడు, వాడిని ప్రతిసారి క్షమించి వదిలేశాడు. మహాభారతంలో ఎక్కడైనా కృష్ణుడు క్షమించమని చెప్పాడా? కర్ణుడు కింద రథచక్రాన్ని ఎత్తుతూ అర్జునుడు ఆగు, నువ్వు నేను రథచక్రం ఎత్తిన తర్వాత యుద్ధం చేద్దాం అన్నాడు. కృష్ణుడు ఏం చెప్పాడు? ఎందుకు చంపట్లేదు? వాడు ఎత్తుతున్నాడు, ఆగుతున్నాను అన్నాడు. ఇచ్చే వెర్రా నీకు, ఇప్పుడు చంపువండి అన్నాడు. కరెక్ట్. క్షమించమన్నాడు ఆయన్ని? లేదు, చెప్పలేదు. మరి పృథ్వీరాజ్ చౌహాన్ ఎందుకు చేశాడు? వాడు దొరికిన తర్వాత అక్కడే నరికేయవలసింది వాడిని. ఎందుకు ఆపాడు? ఓడిపోయాడు పృథ్వీరాజు. ఓడిపోయిన తర్వాత ఏమైంది? కళ్ళు పీకేశాడు. ఆయన భార్యని సెక్స్ స్లేవ్ కింద పెట్టుకున్నారు వాళ్ళు, నగ్నంగా బట్టలు లేకుండా ఆవిడని చిత్రహింసలు చేశారు వాళ్ళందరూ. ఆయన పిల్లల్ని ఇద్దరిని, చిన్న టీనేజ్ అమ్మాయిలని ఇద్దరిని ఆయన గురువు అయినటువంటి ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తికి భేటీ ఇచ్చాడు ఆయన. వీళ్ళ పారంపరికంగా వాళ్ళ కుల గురువు అయిన వాళ్ళ అంటే వాళ్ళ కుటుంబం పూజ చేస్తున్నటువంటి శివాలయాన్ని కబ్జా చేసుకొని అక్కడ ఖ్వాజా మొయినుద్దీన్ చిష్తి దర్గా కట్టాడు అక్కడ. ఏమైంది? అప్పటి నుంచి ఇస్లామిక్ రాజ్యం మన దేశం మీద వచ్చిందా? ఎవడు చెప్పాడు శత్రువుని క్షమించి వదిలేమని? ఎక్కడ ఏ శాస్త్రం రాస్తుంది? మహాభారతంలో నేను కృష్ణుడు చెప్పాడా? చెప్పలేదు. మన ప్రాబ్లం అది. ఎంత మిస్ఇంటర్ప్రెట్ చేస్తున్నాము. భగవద్గీత ఇంత ఉంది, దాంట్లో ఎన్నో చెప్పారు ఆయన. మనకు భక్తి యోగము, ధర్మ కర్మయోగము, ధ్యాన యోగము చెప్పాడు ఆయన. మొత్తం మహాభారతం ఒక ఎత్తు, దాంట్లో ఒకటే శ్లోకం, అది మోస్ట్ ఇంపార్టెంట్. ఏం చెప్పాడు ఆయన? హతో ప్రాప్స్యసి స్వర్గం జిత్వావో భోగ్యసే మహీం తస్మాత్ ఉత్తిష్టంతు కౌంతేయ యుద్ధాయ కృత నిశ్చయ. చచ్చిపోతే స్వర్గానికి వెళ్తావరా, బతుకుంటే రాజ్యం వెళ్తావరా, యుద్ధం చేయన్నాడు ఆయన. ఇది ఒక్కటే స్టేట్మెంట్, ఇంకా మీదంతా అక్కర్లే. ఇంకేవో ప్రశ్న అడిగాడు ఆయన. ధ్యానయోగం, కర్మయోగం, భక్తి యోగం అన్నీ చెప్పాడు. సరే ఇవన్నీ ఒక పక్కన పెట్టు, యుద్ధం చేయరా అన్నాడు ఆయన. అది ఇంపార్టెంట్. అది వదిలేసి మనం దీని అంతా మేనేజ్మెంట్ లెసన్స్ భగవద్గీతలో ఎలాంటి మేనేజ్మెంట్ పవర్ పాయింట్లో పెట్టుకుంటాం. క్షాత్రం అని చచ్చిపోయింది మనకి. అవును, ధర్మాని కోసం క్షాత్రం అని చచ్చిపోయింది. అఖండ భారతంలో కాస్పియన్ సీ నుంచి తీసుకొని లావోస్ దాకా, కిర్గిస్తాన్, కజాఖ్స్తాన్ నుంచి తీసుకొని బాలి దాకా ఉన్నటువంటి అఖండ భారతంలో ఉన్నటువంటి పోని విగ్రహాలు వచ్చిన తర్వాత అనుకుందాం, ఒక్క దేవతా విగ్రహమైన, అమ్మవారి విగ్రహం కానీ అయ్యవారి విగ్రహం కానీ అస్త్రం లేకుండా ఉందా? లేదు. మనకి ఎందుకు ఇలా చవటగా తయారయ్యాం మనం? అహింసో పరమధర్మ, ధర్మహింసో పరమధర్మ, అది కూడా ఉంది.
అవును. అందుకు మర్చిపోయాం మనం. అందుకని ఈరోజు సఫర్ అవుతున్నాం మనం. వ్యక్తిగతమైన ధర్మానికి, రాష్ట్ర ధర్మానికి మనం కన్ఫ్యూజ్ అయ్యాం. బుద్ధుడు అదే కన్ఫ్యూజ్ అయ్యాడు, గాంధీ గారు కూడా అదే కన్ఫ్యూజ్ అయ్యారు. వ్యక్తిగతంగా మహానుభావులు వాడు. కొడుకు రాహులుడు తల్లి అడిగితే మీ తండ్రి ఉన్నాడు, వారసత్వం కోరుకోపో అంటే, వారసత్వం ఏంద్రా నువ్వు సన్యాసం తీసుకో అన్నాడు ఆయన. సమాజాన్ని ఎవరు కాపాడతారు? ఎవరు ఏ రాజ్యాలు అయితే బౌద్ధం స్వీకరించినాయో ఒక ఇన్వేషన్లో అందరూ కన్వర్ట్ అయిపోయారు. కజాఖ్స్తాన్, కిర్గిస్తాన్, తాజికిస్తాన్, తుర్కమెనిస్తాన్, ఉజ్బెకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్ ఇవన్నీ కన్వర్ట్ అయిపోయినాయి ఒక యుద్ధంలో. ఆఖరికి లేటెస్ట్ 1950s మనకు అపర బుద్ధ అవతారమైనటువంటి దలైలామా పారిపోయి వచ్చి భారతదేశంలో శరణు తీసుకోవాల్సి వచ్చింది. బౌద్ధం కంటే గొప్ప మతం ఉందా? నిర్వాణం గురించి చెప్తున్నారు కదా వాళ్ళు. అది కావాలి, వ్యక్తికి కావాలి, అది సమాజానికి క్షాత్రం కావాలి. ఈ యొక్క వ్యత్యాసం అనేది శ్రీకృష్ణ పరమాత్ముడు మన భారతంలో భగవద్గీతలో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. ఇవి ఈ ధర్మ సూక్ష్మాలు మనకు అర్థమైనాయి అంటే ధర్మం కోసమైనా పాటుపడ్డారు. ఈ రిలేటివ్ ఏ ధర్మం గొప్పది, ఏ ధర్మం తక్కువ, ఏ ధర్మం ఎక్కువ అన్న వ్యత్యాసమే మనకు అక్కడ కనిపిస్తుంది. కర్ణుడి కేసు, కర్ణుడు చెప్పాడు, నువ్వు ఇటు వచ్చేసి నీకు ద్రౌపది నీకు భార్య అవుతుంది, నువ్వు రాజ్యం వెళ్తావు, నువ్వు యుధిష్ఠిరుడు నిన్నే పట్టం కడతాడు, నీకే రాజ్యం ఇస్తాడు, కానీ నాకు మిత్రుడి కోసం నేను ప్రాణాలు అర్పిస్తానని ఫిక్స్ అయ్యాడు. అంటే నీ వ్యక్తి ధర్మం చాలా ఇంపార్టెంట్. వాడు నీచుడు, వాడు అధర్ముడు అని నీకు తెలిసినా వాడి పక్షాన్ని నిలబడ్డాను. యూత్సు ఇటు వచ్చేసాడు, యూత్సు బతికాడు. పరీక్షితుని యూత్స్గా అప్పచెప్పి వాళ్ళు వెళ్ళిపోతారు, మహాప్రస్థానానికి వెళ్తారు. సో అందుకని ఈ యొక్క కాన్ఫ్లిక్ట్, ధర్మంలో కాన్ఫ్లిక్ట్స్ అన్నవి క్రమేపీ, నేను ఎక్స్పర్ట్ అని నేను అన్నాను, నేనే సాధన చేసే సాధకుడిని కాదు, నేను అందరిలాగే నేను కూడా మెకాలే పుత్రుడిని. కానీ ఇటువంటి అంశాలు క్రమేపీ నాకు అర్థమవుతున్నాయి. మా గురుగారు చెప్పిన విషయాలు కావచ్చు, మహాభారతం చదివిన తర్వాత, ఈ క్షేత్రాలు చూసిన తర్వాత క్రమేపీ ఇటువంటి అంశాలు అర్థమవుతున్నాయి. సో వ్యక్తి ధర్మానికి, రాష్ట్ర ధర్మానికి ఉన్నటువంటి తేడా ఏంటి, ధర్మంలోనే వ్యక్తికే 2 సార్లు కాన్ఫ్లిక్ట్ వచ్చినప్పుడు ఏది పాటించాలి, ఇవన్నీ కూడాను క్రమేపీ మహాభారతం చదివితే అర్థం అవ్వడం మొదలు పెడతాయి. ఇదే సిట్యువేషన్ మీరు అన్నట్టే ధర్మరాజుకి వస్తుంది. ధర్మరాజు వ్యక్తిగతం, క్షాత్ర ధర్మం మధ్య కాన్ఫ్లిక్ట్లో ఉంటాడు. కురుక్షేత్రం అయిపోయిన తర్వాత కర్ణుడు అన్న అని తెలిసిన తర్వాత, ఇంతమంది చచ్చిపోయారు, ఇదంతా ఎందుకు, నేను అసలు రాజ్యం పాలించడం, మీరు చేసుకొని పోండి, నేను వెళ్ళిపోతా అన్నప్పుడు కృష్ణుడు భీష్ముడి దగ్గరికి తీసుకువెళ్తారు. అదే శాంతి పర్వం, మొత్తం అనుశాసన పర్వం. అసలు అందులో ఉండే లెసన్స్, మనకి ఎలాంటి స్నేహితులు ఉండాలి, ఆ స్నేహితుల్లో ఎవరిని నమ్మాలి, ఆ స్నేహితుల్లో ఎవరికి ఏం చెప్పాలి, ఏం పిన్ పాయింట్లో చెప్తారు సార్ అన్ని. కరెక్ట్. అసలు సేమ్. ఇన్ఫాక్ట్ భీష్ముడు యుధిష్ఠుడు రాగానే, కృష్ణుడు పంపించాడు కదా నిన్ను, నాకు తెలుసు ఎందుకు పంపించాడంటే, జీవితంలో నేనేమేం చేశానో అది నువ్వు చెయ్యకూడదు నా చేతి చెప్పించడానికి పంపించాడు అన్నాడు ఆయన. నా జీవితంలో నేను అన్ని తప్పులే చేశాను, చూస్తే అన్ని తప్పులు చేశాడు. రాజ్య విభజన చేశాడు. ఇంద్రప్రస్థం యుధిష్ఠిరుడికి ఇచ్చాడు, హస్తినాపురం ఏమో దుర్యోధనుడికి ఇచ్చాడు. ఒక నీ తల్లి మాతృభూమిని విభజించే అధికారం నీకు ఎవడిచ్చాడు? తల్లిని విభజించగలవా? తప్పు. కాశీరాజు నీకు ఇన్విటేషన్ పంపించలేదని వాళ్ళ అమ్మాయిని ఎత్తుకొని వచ్చేస్తావా? తప్పు. నీకు ఎవడి అధికారం వచ్చి వాళ్ళని అడిగావు? నువ్వు చెరబట్టావు, చెరబట్టిన తర్వాత అమ్మని నువ్వు పెళ్లి చేసుకోనింది, నేను చేసుకోను అన్నావు, తప్పు. అన్ని తప్పులే జీవితంలో చేసిందంతా. ద్రౌపది వస్త్రాపరణతో నోరు మూసుకొని కూర్చున్నావు. అక్కడ సింహాసనం ఎవడు కూర్చుంటే వాడు ఏం చెప్తే అది వింటానంటున్నావు. సింహాసనం ఇంపార్టెంట్, నీకు ప్రజలు, నీ దేశం ఇంపార్టెంట్. దేశానికి దీనికి కన్ఫ్యూజన్. అలాగే ఆయన జీవితంలో అన్ని తప్పులు చేశాడు. కాబట్టి ఆ తప్పులన్నీ ఆయన మళ్ళీ అప్పుడు కానీ చనిపోతే మళ్ళీ తప్పులను అనుభవించడానికి మళ్ళీ జన్మ ఎత్తాల్సి వస్తుందని చెప్పి ఆయన కర్ణ కఠోరమైనటువంటి మృత్యు కోరుకున్నాడు ఆయన, అంపశయ మీద పడుకొని. అందుకని యుధిష్ఠిరుడికి అప్పుడు చెప్పినవన్నీ ఇవే, నేను ఇవన్నీ తప్పులు చేశాను నాయన, నువ్వు చేయకు. నేనేమేం తప్పులు చేశానో దానికి ఉల్టా నువ్వేం చేయాలి అని చెప్పాడు ఆయన. అందుకని రాజధర్మం ఆయన దగ్గర నేర్చుకున్నాడు ఆయన. కరెక్ట్. సో అది అందుకని మహాభారతం అంతా కూడాను రిలేటివ్, ధర్మాల్లో రిలేటివిటీ. ఏ ధర్మం ఇంపార్టెంట్, దానికంటే పెద్ద ధర్మం ఏది, ఆ ధర్మం అవసరం వచ్చినప్పుడు ఈ ధర్మాన్ని ఎందుకు వదిలేయాలి, ఇటువంటివే చెప్పేదే మహాభారతం. సార్ అద్భుతంగా చెప్పారు సార్. అంటే అసలు మహాభారతంలో ఉన్న వాల్యూ ఏంటి, ఎప్పుడైనా మనకు వచ్చేవి కాన్ఫ్లిక్ట్సే. ఇప్పుడు మనం ఒక విషయంలో స్టిక్ ఆన్ అయ్యి, లేదు నేను ఈ పనిలో ఇట్లాగే న్యాయంగా ఉంటా అంటాం, కానీ ఇంకెవరో వచ్చి మన దగ్గర అన్యాయం చేస్తారు. అయినా మనం న్యాయంగా ఉండాలనుకున్నాం కదా, మూసుకొని ఉందాం అని అనుకుంటే ఏం జరుగుతుంది, మనకి జరిగేది అన్యాయం అయిపోతుంది. సో అలాంటి సిట్యువేషన్స్ అన్నీ ఎలా మేనేజ్ చేయొచ్చు అనే విషయాల దగ్గర నుండి ప్రతిదీ
అద్భుతంగా ఉంటుంది మహాభారతం. ఆ మహాభారతం గురించి ఈరోజు మీ ద్వారా విన్నందుకు నేనైతే చాలా సంతోషపడుతున్నాను. అండ్ చాలా నేర్చుకోవచ్చు కూడా మీ దగ్గర. సో, ఇఫ్ యూ హ్యావ్ టైమ్ వి కీప్ సమ్ మోర్ ఇంటర్వ్యూస్. బట్ ఫర్ టుడే చాలా అద్భుతమైన ఇంటర్వ్యూ అండ్ చాలా మంచి విశ్లేషణ సార్. ఇంత టైం ఇచ్చి ఇంత అద్భుతంగా చెప్పినందుకు మీకు ధన్యవాదాలు. అమ్మా, కొన్ని నేను లేవనెత్తినటువంటి అంశాలు కొంతమందికి నచ్చకపోవచ్చు, కాంట్రవర్సీ అని అనుకోవచ్చు. కానీ మనం విజ్ఞతతోటి దాన్ని అలాగే స్వీకరిద్దాం. సత్యాన్ని అన్వేషిస్తున్నప్పుడు మనం భిన్న కోణంలో ఉన్నటువంటి యాక్సెప్ట్ చేస్తారు మన ప్రేక్షకులని భావిస్తూ నమస్తే. థ్యాంక్ యూ సార్.